గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభోదయం మిత్రమా. సో వాయిస్ క్లియర్ గా ఉంటే ఒక చిన్న సందేశం పంపించే ప్రయత్నం చేయండి. వాయిస్ ఇస్ క్లియర్, రైట్ సార్. విజిబిలిటీ కానీ ఆడిబిలిటీ కానీ క్లియర్ గా ఉంటే ఒక చిన్న ప్రస్తావన సందేశం పంపించండి మీ చిరవాణితోటి. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, రైట్ సార్. వన్స్ వెయిట్ చేశారా ఇప్పటివరకు? రైట్ సార్. కొంచెం ఆలస్యమైనప్పుడు కానీ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత క్లాస్ అనేది ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయినప్పుడు కానీ చదివే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇది మన చేతిలో ఉన్న పని కాదు, సాంకేతిక పరిజ్ఞానం కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందనే విషయం అవగాహన లేకుండా ఉందన్నమాట లైవ్ క్లాస్ నిమిత్తం. సో అందుకని రికార్డ్ చేసి పెట్టడం వేరుంటుంది, లైవ్ క్లాస్ అనేది ఆల్మోస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వన్స్ క్లియరా? రైట్ సార్. ఇక 9th క్లాస్ పాఠ్యాంశం మన 6th, 7th, 8th, 9th వరకు టెస్ట్ విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం. ఈ గ్రాండ్ టెస్ట్లు ఏవైతున్నాయో 6th క్లాస్ గ్రాండ్ టెస్ట్, 7th క్లాస్, 8th క్లాస్, ఇవి లాస్ట్ లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. మొత్తం కలిపితే మనకు ఓవరాల్ రివిజన్ అయిపోతుంది అనమాట. అన్ని కలిపి చేస్తే ఈ తరహా ఒకసారి పాఠ్యాంశం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కంటెంట్ కోర్సులోనేమో పాఠ్యాంశ బోధన జరుగుతుంది, రిపీట్ క్లాసెస్, దాంతోపాటు ఇక్కడ టెస్ట్ విశ్లేషణ అవుతుంది. ఫైనల్ గా మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రివిజన్ వల్ల పూర్తిగా కంప్లీట్ గా గ్రాండ్ టెస్ట్ రివిజన్ వల్ల పూర్తి రివిజన్ అయిపోతుంది అనమాట. 3 times మన యొక్క లైవ్ క్లాస్ ద్వారా రివిజన్ అయిపోతుంది, లైవ్ సెషన్ ద్వారా. అదర్వైజ్ మీరు మీ వ్యక్తిగతంగా పాఠ్యాంశంలో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఏమైనా తప్పులు జరిగితే, ఇక్కడ పొరపాట్లు పోతే, ఆ పొరపాట్లు పోయిన ఏరియాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి, అంతే తప్ప ఇతరుల మీద డిపెండ్ అవ్వద్దు. సో రిమైనింగ్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూసి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దాన్ని మన క్వశ్చన్ దగ్గర ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ దగ్గర రిపోర్ట్ అనే ఏరియాలో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు చూసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల కొంచెం ఎక్కువ కాలం మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అనమాట, సబ్జెక్ట్ మిస్ కాకుండా ఉంటుంది. కానీ మిస్టేక్స్ బుక్ పక్కన పెట్టుకోవాలి. మిస్టేక్ బుక్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా ద్వారా మిస్టేక్ జరుగుతుందా లేదంటే మీ ద్వారా మిస్టేక్ జరుగుతుందా మీకు తెలియని క్వశ్చన్లు ఒకవేళ వస్తే ఇంటర్మీడియట్ సంబంధించిన టెస్టులు కానీ, దాంతోపాటు మన యొక్క కంటెంట్ విషయంలో టెస్టులు కానీ కొన్ని సిసి మెథడ్లను ఆధారంగా చేసుకొని, కన్క్లూజన్స్ ఆధారంగా చేసుకొని, వర్తమాన అంశాల దృష్ట్యా రేపు డిఎస్సికి యూజ్ అవుతుంది అనే నేపథ్యంతో కొన్ని అంశాలు, కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రశ్నలు మీకు ఆన్సర్ తెలియకపోతే మాక్సిమము టెస్ట్ పేపర్లో ఎట్లా మిస్టేక్ లేకుండా చూసుకుంటాము. అక్కడ మీరు మాక్సిమం ఆ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ నోటీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. అది నోటీస్ చేసుకోవడం వల్ల రేపు రివిజన్ కి యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ మన డిఎస్సి కానీ టెట్ కానీ ముందు ఒకసారి ఫాస్ట్ రివిజన్ చేసుకోవడం కోసం మిస్టేక్ బుక్ ఓపెన్ చేసి చూసినా కూడా సబ్జెక్ట్ అనేది కనెక్ట్ అవుతుంది కదా. ఒక్కటి మాత్రం ప్లాన్ చేసుకోండి. దయచేసి కొంచెం కాల్స్ లిఫ్ట్ చేయండి. ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చేసుకుని సూపర్ ఛాలెంజ్ కోర్స్ దృష్ట్యా, సూపర్ ఛాలెంజ్ కోర్స్ మిత్రులకు వచ్చే కాల్స్ ఏవైతున్నాయో, అంటే ఈ యొక్క సూపర్ ఛాలెంజ్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా మిత్రులకు కూడా కాల్స్ వస్తాయి. మిగతా మిత్రులు కూడా స్వయంగా నేను కాల్ చేసి మాక్సిమం వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఏ తరహాలో ఉంది, ఏ విధంగా వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ కొనసాగుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ వచ్చి మనకి 60% ఎబో ఉందా తక్కువ ఉందా, ఇంకా ఏ తరహాలో మనం ఎక్కువ మొత్తంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పేసి. రైట్ సార్. కాబట్టి మీరు కొంచెం కాల్స్ రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో పేర్లు కొంచెం నెంబర్లు కాకుండా ఏదో జాకీ అని, రోడ్ అని, ఐఎమ్ ద గాడ్ అని, రైట్ సార్, సో నో టార్గెట్ అని చెప్పేసి సంథింగ్ ఏదేదో అట్లా పేర్లు పెట్టుకున్నాను అనమాట. కొంచెం పేరైనా పర్ఫెక్షన్ పెట్టండి. మనం ఉన్నది ఉపాధ్యాయ వృత్తి, రైట్ సార్. సో అంత జస్ట్ నార్మల్ గా ఏదో వృత్తికి సంబంధించిన మిత్రులాగా నానా రకాలుగా పెట్టొద్దు పేర్లు. ఏదైనా కూడా డెడికేషన్ ఇంపార్టెంట్. వన్స్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేదే పర్టికులర్ చెప్పాలనుకుంటే సిన్సియారిటీ, డిసిప్లిన్ అనేది మనల్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తుంది. మన వృత్తి ధర్మం అలాంటిది. కాబట్టి మీరు కొంచెం సిస్టమేటిక్ గా పెట్టే ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు నెంబర్ ద్వారా కానీ లేదంటే ఏదైనా షార్ట్ నేమ్స్ ద్వారా కానీ, నిక్ నేమ్స్ ద్వారా కానీ లాగిన్ అయితే మళ్ళీ నేమ్ చేంజ్ చేయరాదు. కాబట్టి ఇంకా మీ మిత్రులు ఎవరైనా ఉంటే కొంచెం ఒరిజినల్ పేరు పెట్టుకునే ప్రయత్నం చేయమని చెప్పండి. మీ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు పెట్టుకున్న మిత్రులు కొంచెం నాకు వాట్సాప్ పెట్టండి. మీ నెంబర్ పక్కన మీ పేరు, దాన్ని నేను నోటీస్ చేసుకుని కాల్ చేసేటప్పుడు మాట్లాడచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో 9:30 తర్వాత 10 o'clock కూడా కాల్ మాట్లాడాల్సిన నేపథ్యం వస్తుంది అనమాట, టైం సరిపోవట్లేదు కాబట్టి. అలాంటి సమయంలో స్త్రీలతో మాట్లాడడం ఇబ్బందికరంగా ఉంటుంది. సో చెల్లెలతో నేను కాల్ చేసి మాట్లాడడం కూడా అక్కడ ఉన్నట్టు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క వ్యవహారిక జీవితంలో ఆ టైంకి కాల్ చేయడం కొంచెం పర్ఫెక్ట్ కాదు, అది భావ్యం కూడా కాదు. కాబట్టి పురుషులైతే నో ప్రాబ్లం, పురుషులైతే ఏ టైంలో మాట్లాడచ్చు, 2 గంటలు కూడా మాట్లాడుకోవచ్చు, మనం 10 గంటలు 12 గంటలు కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మా వాళ్ళు ఎత్తిపోతల పథకాలు అందులో ఇందులో ఉన్నా కూడా సో ప్రాపర్ గా మాట్లాడుతూ ఉంటారు, రైట్ సార్. కాబట్టి అది మీకు తెలిసిన విషయమే. కావున కొంచెం మీకు నెంబర్ల పక్కన నెంబర్లు చాలా ఉన్నాయి, ఒక 60 నుంచి 70 నెంబర్ల వరకు ఉన్నవి. ఆ నెంబర్ల పక్కన మీ పేరు ఒకసారి నాకు బ్రాకెట్ లో మెన్షన్ చేసి ఈ నెంబర్ పైన ఈ పేరుతో నేను లాగిన్ అయి ఉన్నాను సార్ అని చెప్పేసి కొంచెం వాట్సాప్ మెసేజ్ చేయండి. దాని యొక్క ఫ్రీక్వెన్సీ పరిగణలో తీసుకొని కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈవినింగ్ టైంలో కానీ డే టైంలో కానీ ఎప్పుడైనా కాల్స్ రావచ్చు. ఎప్పుడు వీలుంటే అప్పుడు స్కూల్ దగ్గర కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ వీలున్నప్పుడు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిత్రులు, మీరు
మీకు ఇచ్చిన సూచనలని, మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రతిపాదనలు ఏవైతున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదో ఎట్టికే కోర్స్ తీసుకున్న నేను, బయటి ప్రపంచంలో నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా, వాళ్ళ దృష్ట్యా కోచ్ తీసుకున్నా అయిపోయింది. వాళ్ళని పట్టించుకున్న విషయం పక్కన పెడితే నేను అయిపోయింది, రాసుకున్నా, ఎగ్జామ్ రాసిన, ప్రజెంటేషన్ ఇచ్చిన అయిపోయింది అన్నట్టుగా ఏదో తెచ్చే కొట్టే పెట్టే అన్నట్టు కాకుండా మన యొక్క కోర్సులు అన్ని కూడా మాక్సిమము జాబ్ ఓరియంటేషన్ తోటి ఏర్పాటు చేసుకున్నాం మనం. రైట్ సార్. ఫస్ట్ బ్యాచ్ కానీ, సెకండ్ బ్యాచ్ కానీ, కంటెంట్ కోర్సు కానీ, సూపర్ ఛాలెంజ్ కోర్సు కానీ. కాబట్టి ప్రతి మిత్రునికి కాల్ చేసి మేము మాట్లాడతాం. ఆ మాట్లాడుతున్న నేపథ్యంలో మీరు కొంచెం రిసీవ్ చేసుకుని ప్రాపర్ గా సిస్టమేటిక్ గా ఇంట్రొడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. వాళ్ళు గమనించండి, ఇది మీకోసమే, ప్లాన్ అంతా కూడా మీకోసమే, తాపత్రయం అంతా కూడా. సో ఏదో మేము కూడా 1000 రూపాయలు పెట్టి కోర్సు పెట్టాం అయిపోయిందని చెప్పేసి చేతులు దులిపేసుకునే రకం కాదు. దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి బయట ప్రపంచంలో వేరే వ్యవస్థలు ఎలా ఉన్నాయి, మా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎలా ఉందనే విషయం మీకు అర్థమై ఉండాలి. రైట్ సార్. మీ ఇంట్లో ఒక వ్యక్తిలాగా, మీ ఫ్యామిలీ మెంబర్లో ఒక వ్యక్తిలాగా వెంకట్ సార్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు మీ విజయానికి కారకులు అవ్వడం కోసం. కాబట్టి ఆ ఒక్క విషయంలో పక్కన పరిగణలో తీసుకొని నెంబర్ పక్కపట్టి బ్రాకెట్ లో పేరు రాసి పెట్టండి నాకు మనసు. రైట్ సార్. కొంచెం నిక్ నేమ్స్ ఏం పెట్టుకోవద్దు. దయచేసి ఫోన్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఫోన్ వచ్చినప్పుడు నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. 9652812027 నెంబర్ కి అది సేవ్ చేసి పెట్టుకోండి. రైట్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ సార్. రైట్. కేవీసీ మ్యామ్ వస్తుందండి, కాల్ వస్తుంది. తక్కువ స్కోర్ రావడానికి ఎలా, ఏ విధంగా డిస్కషన్ జరుగుతున్న విషయం డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఒక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ వస్తుంది అనమాట పైనుంచి. అంటే బాగా తక్కువ స్థాయి ఎక్కువ స్థాయిలో బేస్ చేసుకొని వాళ్ళు కోర్స్ తీసుకున్నటువంటి వ్యవధిని దృష్ట్యా కాల్స్ రావడం జరుగుతుంది అనమాట, వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని. రైట్ సార్. ఓకేనా? మీకు కూడా కాల్ చేసి మాట్లాడతారా, ఏ తరహాలో ఏ పుస్తకం చదవాలి, ఏ విధంగా ఉండాలనేది. ఇంటర్మీడియట్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మాత్రం తప్పకుండా మీ దగ్గర అకాడమిక్ బుక్స్ ఉండాలి. అకాడమిక్ బుక్స్ చదివితే మీకు ఇంటర్మీడియట్ సిలబస్ కనుక హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ కనుక కవర్ చేస్తే రేపు రానున్నటువంటి నేపథ్యంలో వచ్చే జాబ్ క్యాలెండర్ దృష్ట్యా మనకు గురుకుల కానీ, డిప్యూటీ డిఈఓ కానీ, హాస్టల్ ఫోర్ ఆఫీసర్స్ కానీ, తదితర పోస్టుల దృష్ట్యా ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 కి ఇంకా అదర్వైజ్ వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా అందులో జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ జనరల్ స్టడీస్ పేపర్ లో ఇంటర్మీడియట్ సిలబస్ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ప్రతి సిలబస్, ప్రతి టాపిక్ కూడా. ఇంకా మన స్కూల్ మన యొక్క ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో ఆ అకాడమిక్ బుక్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ తక్కువ ఇచ్చారనమాట. కానీ అక్కడ ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ బేసిక్స్ మాత్రం క్వశ్చన్ పేపర్ తయారు చేసేది మాత్రం జనరల్ స్టడీస్ పేపర్ తయారు చేయడం కోసం మాక్సిమం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకుని తయారు చేస్తారు అనమాట. కొన్ని సందర్భాల్లో మనం వేరే వేరే నిష్ణాతులు ఇచ్చినటువంటి పుస్తకాలు, మెటీరియల్ ఎంత చదివినా కూడా కొన్ని ప్రశ్నలు డైరెక్ట్ గా తెలియని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అంటే ఐ మీన్ ప్రశ్న అడుగుతున్న కోణంలో మార్పు జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రశ్నల సమాచారం అంతా కూడా ఇంటర్మీడియట్ లో ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ నిశ్చితంగా చదవండి. చదివితే డిఎస్సితో పాటు అదర్ పోటీ పరీక్షలకి, వేరే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉపయుక్తం అవుతుంది. మీ ప్రిపరేషన్ కొనసాగించా ఉండండి, మధ్యలో ఆపొద్దు దయచేసి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. ఓకేనా? ప్రభాకర్ సార్ మీకు స్కోర్ తక్కువ వస్తుంది సార్. రైట్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. షైక్ సార్. యాన్స్ ఆల్వేస్. ఎస్ మిత్రమా, నేను ఇంటరాక్ట్ అవుతాను, మాట్లాడతాను. మీ స్కోర్లు ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఏం జరుగుతుంది, మరి ఏం చేస్తున్నాను, మిగతా స్కోర్ అంత ఎట్టిపోతుంది. రైట్ సార్. వన్స్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నౌ ప్రజెంట్ భూమి మనము అనే పాఠ్యాంశం 9th క్లాస్ లో ఉంది. భూమి మనము. భూమి ఉపరితలం దృష్ట్యా విస్తరించినటువంటి ఆవరణాలు శిలావరణం, జలావరణం, వాతావరణం, దాంతోపాటు జీవావరణం. అయితే ఇక్కడ ఈ 9th క్లాస్ లో ఉన్న ఈ పాఠ్యాంశాలన్నీ మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు అనే ఒక పాఠ్యాంశం ఉండేది. ఆ ప్రపంచ ప్రధాన ప్రకృతి మండలాలు అనే పాఠ్యాంశం దృష్ట్యా మొత్తం అంశాలన్నీ జీవావరణంలో ఉంటాయి. వాతావరణం అనే పాఠ్యాంశం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. రైట్ సార్. జలావరణం అనే పాఠ్యాంశం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. దాంతో పాటు జీవావరణం అనే పాఠ్యాంశం అప్పుడేమో ప్రపంచ ప్రధాన ప్రసిద్ధ మండలాలు ఉంది, ఇప్పుడు జీవావరణం అనే ప్రస్తావన ఉంది. ఈ శిలావరణం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. రైట్ సార్. అయితే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది మళ్ళీ. రైట్ సార్. ఎగ్జాక్ట్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి 5 చాప్టర్స్ ఈ 9th క్లాస్ పాఠ్య పుస్తకంతో లింక్ అయి ఉంటుంది. 9th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రెండింటిని కొలాబరేట్ చేసుకుని మనకు ప్రశ్నల వర్షం కురుస్తుంది అనమాట. రైట్ సార్. ఒకటి, ఇక్కడ ఎట్లయితే వాతావరణం ఉందో అక్కడ శీతోష్ణ శాస్త్రం అని ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. ఇక్కడ ఎట్లయితే శిలావరణం ఉందో అక్కడ భూస్వరూప శాస్త్రం అని ఉంటుంది. శిలావరణం కాస్త లింక్ చేసుకుంటూ భూస్వరూప శాస్త్రం అని ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. ఇక్కడ వాతావరణం కాస్త అక్కడ శీతోష్ణ శాస్త్రం అని ఉంటుంది. రైట్ సార్. ఇక్కడ జలావరణం కాస్త అక్కడ సముద్ర శాస్త్రం అని ఉంటుంది. ఇక్కడ జీవావరణం, అక్కడ కూడా జీవావరణం అనే పాఠ్యాంశం ఉంటుంది. రైట్ సార్. మొత్తంగా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ 9th క్లాస్ పాఠ్య పుస్తకంలో టోటల్ కంప్లీట్ కవర్ అవుతా ఉంటాం. రైట్ సార్.
ఇక్కడ మనకున్నటువంటి భూమి మనం అనే పాఠ్యాంశం, అక్కడ భూమి నిర్మాణం అనే పాఠ్యాంశంలో వస్తుంది అన్నమాట. భూమి నిర్మాణం, భూమి ఏ విధంగా అభివృద్ధి చెందినది, అసలు సౌర కుటుంబంలో భూమి ఏ విధంగా ఏర్పడ్డదనే విషయం గురించి ప్రస్తావన ఉంటుంది. మన ఈ పాఠ్యాంశంలో కూడా చిన్న చిన్నగా మనం సబ్జెక్టు డివైడ్ చేసుకుంటూ చాప్టర్ వారీగా పెట్టుకున్నాం కాబట్టి అందులో భూమి మనము, అక్షాంశాలు రేఖాంశాలని ప్రథమ పార్ట్ని ఒక టెస్ట్ పెట్టాం. తర్వాత భూమి ఆవరణాలు శిలావరణం గురించి ఒక పాట పెట్టాం. తర్వాత జలావరణం, వాతావరణం, జీవావరణం, ఇలా ఒక్కొక్క దానిపైన ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి వాటి దృష్టి 1 by 1 డిస్కస్ చేసుకుంటూ పోదాం. అందులో ప్రజెంట్ భూమి మనము పాఠ్య పుస్తకం ఆధారంగా చేసుకుని ఆ సబ్ టాపిక్ ఆధారంగా చేసుకుని ఒకసారి గమనించినట్లయితే భూమి మనం, రైట్ సార్. ఇగో ఈ పాఠ్యాంశం లోపల భూమి మనం అనే పాఠ్యాంశం లోపల మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలలో ఒకటి గమనించినట్లయితే మిత్రమా, భూమి యొక్క ఆవిర్భావ క్రమం. భూమి ఆవిర్భావ క్రమం, రైట్ సార్. ఈ భూమి ఆవిర్భావ క్రమంలో ఏర్పడినటువంటి సిద్ధాంతాలు, ముఖ్యంగా ప్రీవియస్ అడిగినటువంటి ప్రశ్నల దృష్ట్యా సిద్ధాంతాలు. అందులో మనకి భూకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతం ఉంది. సౌర కుటుంబంలో కూడా భూమి ఉంది, భూమితో పాటు మిగతా 7 గ్రహాలు కలిపి మొత్తంగా సౌర కుటుంబం ఉన్నామని చెప్పేసి ప్రస్తావన చేశాం. అయితే విశ్వం మొత్తానికే మన భూమి కేంద్రకం అని చెప్పేసి మనకి క్లాడియం టాలమీ అనే శాస్త్రవేత్త, ఈజిప్ట్ దేశస్థుడు, రైట్ సార్, ఈజిప్ట్ దేశస్థుడు క్లాడియం టాలమీ అనే శాస్త్రవేత్త మనకు ఆల్మాజెస్ట్ అనేటువంటి గ్రంథం రచించాడు. ఈ ఆల్మాజెస్ట్ అనే గ్రంథం లోపల జియోసెంట్రిక్ థియరీ అంటే భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మొత్తం విశ్వానికి భూమి కేంద్రకమయ్యా, భూమిని కేంద్రకంగా చేసుకుని విశ్వంలో ఉన్న ఖగోళ వస్తువులన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని టాలమీ అనేవాడు క్రీస్తు శకం 140వ సంవత్సరంలో కూడా ప్రస్తావన చేశాడు. ఈ సిద్ధాంతాన్ని అందరూ ఆమోదయోగ్యమైన సిద్ధాంతం అని చెప్పేసి సుమారు ఇప్పుడున్న కాలంతో పోల్చుకున్నట్లయితే ఒక 600 సంవత్సరాల కాలం వరకు నమ్మిండ్రు, రైట్ సార్. దీని తర్వాత కాలంలో వచ్చిన శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్. ఈ నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త మనకు పోలాండ్ దేశస్థుడు. వాతావరణ మార్పులను ఉద్దేశించి పోలాండ్ దేశ రాజధాని వార్సా నగరంలో మనకి వాతావరణ సదస్సు జరిగింది. ఈ పోలాండ్ రాజధాని అని చెప్పేసి వార్సాను ఉద్దేశించి డిఎస్సిలో జీకే పాయింట్ లో క్వశ్చన్ వచ్చింది, రైట్ సార్. సో ఈ అటువల కాలంలో గత పూర్వకాలంలో ఉన్నటువంటి టెస్ట్ పేపర్ల దృష్ట్యా గతంలో ఉన్నటువంటి ప్రశ్నపత్రాల ఆధారంగా రాజధానిని ఉద్దేశించి ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పరిగణలో తీసుకొని వార్తల్లో పదే పదే నిలుస్తున్నటువంటి పట్టణాలు, ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా డైలీ చదివే ప్రయత్నం చేయండి. ఆ డైలీ వార్తల్లో నిలుస్తున్న అంశాల్లో ముఖ్యంగా మన భారతదేశం నుంచి ఇతర దేశాలకి, ఇటీవల కాలంలో చైనా దేశానికి మనవాడు ప్రయాణం చేశాడు. అంటే మన భారత ప్రధానమంత్రి పర్యటన చేశాడు. అలా మన భారతదేశం నుంచి ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి గాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గాని ఏ దేశాలకైతే ఎక్కువ మొత్తంలో పర్యటిస్తున్నారో ఆ దేశాలకు సంబంధించిన రాజధానులు, కరెన్సీలు, వాళ్ళ యొక్క అధ్యక్షుల పేర్లు, అక్కడ సంబంధించినటువంటి సదస్సుల నిమిత్తమే ప్రశ్నలు కూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ గతంలో అడిగింది పోలాండ్ దేశ రాజధాని వార్సా నగరం, వాతావరణ సదస్సు జరిగింది కాబట్టి, రైట్ సార్. నెక్స్ట్ మీనింగ్ ఇక్కడ నికోలస్ కోపర్నికస్ చెప్పాడు, అయ్యా మీరు పొరబడుతున్నారు, మొత్తం విశ్వానికి భూమి కేంద్రకం కాదు, భూమి అంతర్భాగమైనటువంటి ఒక ఖగోళ వస్తువుల యొక్క గుంపు ఉన్నది. ఆ భూమితో పాటు ఇతర ఖగోళ వస్తువుల యొక్క గుంపు, అందులో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు, కొన్ని ప్రధానమైన నక్షత్రాలు కూడా విస్తరించున్నాయి. అలాంటి ఖగోళ వస్తువుల యొక్క గుంపుని మన వాళ్ళు పాలపుంత అనేటువంటి పేరుతో ప్రస్తావించారు. ఇక్కడ పాలపుంత అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీన్ని గెలాక్సీ అనేటువంటి పేరుతో ప్రస్తావన చేశాం, రైట్ సార్. ఏమన్నా సార్, గెలాక్సీ. గెలాక్సీలు మీన్స్ నక్షత్రాల యొక్క సమూహాలు. ఏదైనా ఒక నక్షత్రంతో దాని యొక్క గురుత్వాకర్షణ బలాల చేత అభివృద్ధి చెందినటువంటి ఖగోళ వస్తువుల యొక్క సమూహాలని గెలాక్సీలు అన్నాం. గెలాక్సీ అనే పదం గ్రీకు భాషకు చెందిన పదం. గెలాక్సీ అంటే పాల పదార్థం అని అర్థం. అలా మనకు ఖగోళం లోపల చూస్తున్నప్పుడు ఇది ఒక పాల పదార్థం లాగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని పాలపుంత అనే పేరుతో ఒక గెలాక్సీని పేర్కొన్నాం. ఇలాంటి పాలపుంతలు చాలా వరకు ఉన్నాయి, అంటే కొన్ని బిలియన్ల కొలది విస్తరించున్నాయి విశ్వంలో. అలాంటి పాలపుంత లోపల సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇతర గ్రహాలు అనేవి అంతర్భాగమైనవి. ఈ పాలపుంతనే మిల్క్ వే అనే పేరుతో ప్రస్తావన చేశాం. దీన్ని భారతీయులు ఆకాశగంగాని, చైనా వాడు ఖగోళ నదులు అని చెప్పేసి, దాంతో పాటు మధ్య ఆసియా ప్రాంతం చెందిన వాళ్ళు కాంతి నదులు అనే పేరుతో ప్రస్తావన చేశారని వివిధ రకాల స్థానిక నామాలతో పేర్కొన్నాం. అలాంటి పాలపుంతకి కేంద్రకం, అయ్యా విశ్వం మొత్తానికి భూమి కేంద్రకం కాదు, ఈ మొత్తం విశ్వం లోపల కొన్ని గెలాక్సీలు ఉన్నాయి. ఆ గెలాక్సీల లోపల పాలపుంత అనే గెలాక్సీ, పాలపుంత అనే గెలాక్సీ లోపల సూర్యుడు కేంద్రకంగా ఉన్నాడని నికోలస్ కోపర్నికస్ 1543వ సంవత్సరంలో వీడు హేలియోసెంట్రిక్ థియరీని ప్రవేశపెట్టారు. ఏమిటంటే సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని. ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వ్యక్తి విలియం హెర్షెల్. ఈ విలియం హెర్షెల్ ప్రధానంగా గమనించిన మిత్రమా మనకి సూర్యుని యొక్క అంతర్భాగం గురించి, సూర్యుని ఉద్దేశించి ప్రధానంగా ప్రస్తావన చేశారు. సూర్యుల్లో ఉన్నటువంటి విడుదలవుతున్న శక్తి సామర్థ్యం ఏ తరహాలో ఉందన్న ప్రస్తావన. ఆ తరహా
వీళ్ళందరి యొక్క భావనను ఉద్దేశించి సౌర కుటుంబం లోపల భూమి, సూర్యుడు, ఇతర ఖగోళ వస్తువులు ఏ విధంగా అభివృద్ధి చెందాయనే ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళకంటే ముందే వీళ్ళు ప్రస్తావన చేసిన ఈ యొక్క కాలాలన్నీ కూడా కొంత శాస్త్రీయబద్ధంగా లేకపోవడం వల్ల మనకి 18వ శతాబ్దంకి వచ్చేటప్పుడు వరకు 18వ శతాబ్దంలో కూడా వీళ్ళందరూ చెప్పిన భావనలను పరిగణలోకి తీసుకొని 18వ శతాబ్దంలో కూడా జార్జ్ డి బఫెన్, ఇగో ఈ జార్జ్ డి బఫెన్ అనే వ్యక్తి మనకి బఫెన్ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. ఇది ఇప్పుడున్న మొత్తం సిద్ధాంతాలలో అత్యంత ప్రామాణికమైనది, అత్యంత శాస్త్రీయబద్ధమైనది. మనవాడు చెప్తున్నాడు, ఎప్పుడో క్రీస్తు శకం 140లో టాలమీ చెప్పిండయ్యా, తర్వాత 1543లో కూడా సూర్యుడు కాదు, భూమి కాదు కేంద్రకం, సూర్యుడు అని ప్రస్తావన చేశారు. కాబట్టి అది వాస్తవమని అందరం నమ్మాం. అలా సూర్య కేంద్రక సిద్ధాంతం అందరూ చెప్పిన విధంగా వాస్తవమే. కారణం సూర్యుని కేంద్రకంగా చేసుకుని ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి మనకు కాంతి, వేడి అనేది కొన్ని సందర్భాల్లో ఎక్కువ, కొన్ని సందర్భాల్లో తక్కువ ప్రదర్శిస్తుంది. ఇది వాస్తవంగా పేర్కొనడం జరిగింది. తర్వాత వీళ్ళందరి యొక్క భావన దృష్టి మరి భూమి ఏ విధంగా ఏర్పడ్డది, అసలు భూమి పైన జీవం ఏ విధంగా అభివృద్ధి చెందింది, భూమి నిర్మాణం ఏ విధంగా కొనసాగించింది. రైట్ సార్. భూమి పైన కొండలు, గుట్టలు, పర్వతాలు అభివృద్ధి చెందాయి. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొద్ది భూపటలం, భూప్రావారం, భూకేంద్రక మండలం అనేది విస్తరించున్నది. అలాంటి భూమి ఉపరితలంపై విశాలవంతమైన భూభాగాల్ని ఖండాలన్నాం, విశాలవంతమైన జలభాగాల్ని మహాసముద్రాలన్నాం. ఈ తరహాలో ఉన్నటువంటి ఖండాలు, మహాసముద్రాల దృష్ట్యా ఖండాలపైన అనేక రకాల దేశాలు విస్తరించినాయి. ఒక దేశం యొక్క ఉనికిని, ఒక దేశంలో విస్తరించినటువంటి కాలాన్ని నిర్ధారించడం కోసం కొన్ని ఊహాజంత రేఖలు తీసుకున్నాం. వాటిని అక్షాంశాలు, రేఖాంశాలు అనే పేరుతో ప్రస్తావించాం. ఇలా రోజు రోజుకి భూగోళ శాస్త్రంలో వచ్చేటువంటి విప్లవాత్మకమైన మార్పులను ఆధారంగా చేసుకుని మానవుడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు. రైట్ సార్. ఈ రోజు ఏదో కొన్ని ప్రాంతాల, మారుమూల ప్రాంతాల్లో ఉన్న మిత్రులకి ఈ రోజు నేను నిలబడి పాఠ్యాంశం బోధిస్తుంటే మీరు అక్కడ చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే భూగోళ శాస్త్రంలో వచ్చినటువంటి మార్పులే. రైట్ సార్. సాంకేతిక మార్పులు. ఆ దృష్ట్యా మన వాళ్ళు ప్రస్తావన చేశారు భూమి ఏ విధంగా అభివృద్ధి చెందింది, అసలు భూమి పుట్టుక ఎలా స్టార్ట్ అయిందనే విషయం అందరిలో ఒక క్వశ్చన్ అనమాట. అలాంటి క్వశ్చన్ కి జార్జ్ డి బఫెన్ చెప్పాడు, అయ్యా 1370 కోట్ల సంవత్సరాలకి పూర్వం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్పినటువంటి అబే జార్జియస్ లైమెట్రీ, బెల్జియం దేశానికి చెందిన అబే జార్జియస్ లైమెట్రీ చెప్పాడు 1370 కోట్ల సంవత్సరాలకి పూర్వం మనకు విశ్వం ఆవిర్భవించింది అని. రైట్ సార్. ఈ విశ్వం యొక్క పుట్టుక మనకు 1370 కోట్ల సంవత్సరాలు. రైట్ సార్. విశ్వం ఆవిర్భవించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆదిమ పదార్థం. రైట్ సార్. ఈ ఆదిమ పదార్థం అనేది ప్రధానంగా అభివృద్ధి చెంది ఉండేది. ఈ ఆదిమ పదార్థం విస్ఫోటనం చెంది మనకు విశ్వం ఏర్పడ్డది అని మీ పాఠ్యాంశంలో బోధించారు. ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ ఏమీ లేదట. ఎప్పుడు సార్? 1370 కోట్ల సంవత్సరాలకి పూర్వం. ఆ యొక్క 1370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏమీ లేని ప్రాంతంలోకి చిన్న చిన్న దుమ్ము ధూళి కణాలు, అదే మాదిరిగా వాయువులు అనేవి వచ్చి చేరాయట. ఆ దుమ్ము ధూళి కణాలు, వాయువులని నిరంతరం ఆత్మభ్రమణం చెందుతూ వచ్చేవట. నిరంతరం తమ చుట్టూ తాము ఆత్మభ్రమణం చెందుతూ ఈ దుమ్ము ధూళి కణాలకు ఉన్నటువంటి స్వయం ఆకర్షిత బలాల వల్ల. రైట్ సార్. ఐ మీన్ అంటే ఇప్పుడు మన చుట్టే మనం 10 రౌండ్ల తిరిగి సడన్ నిలబడితే ఏమనిపిస్తుంది? మన చుట్టూ ఉన్నటువంటి గాలిలోని అణువులకి మనకు మధ్య స్వయం ఆకర్షణ బలాలు ఉత్పన్నమై ఎటువైపు అయితే గాలి ఎక్కువ ఉంటుందో, ఎటువైపు అయితే ఎక్కువ ప్రదేశం ఉంటుందో అటువైపు మనం లాగి వేయబడుతుంది. రైట్ సార్. అలా మన చుట్టూ మనం 10 రౌండ్లు తిరిగి సడన్ నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది చెప్పేసి అంటాం కదా. ఆ కళ్ళు తిరగడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే చుట్టూ ఉన్న గాలిలోని అణువులకి మనకి మధ్య ఉన్నటువంటి స్వయం ఆకర్షిత బలాల వల్ల మనల్ని తమ వైపు లాగి వేయబడుతుంది, ఆకర్షిస్తుంది. అలాంటి స్వయం ఆకర్షిత బలాలు ఏవైతున్నాయో ఆ బలాల వల్ల ఈ దుమ్ము ధూళి కణాలు, చిన్న చిన్న వాయు పదార్థాలన్నీ కూడా ఒక పెద్ద సమూహంగా ఏర్పడి ఒకదానికొకటి ఆకర్షించబడి ఒక అతిపెద్ద మహావస్తువు ఏర్పడింది. ఈ అతిపెద్ద మహావస్తువుని ప్రైమాన్షియల్ మ్యాటర్ అని పేర్కొన్నారు. రైట్ సార్. ప్రాథమిక పదార్థం అనే పేరుతో పిలిచారు. దీన్నే సింగులారిటీ అన్నారు. ఈ సింగులారిటీ అనేటువంటి పెద్ద అతిపెద్ద మహావస్తువు కాస్త మనకి దుమ్ము ధూళి కణాలతో ఏర్పడదని చెప్పేసి జర్మనీ దేశానికి చెందిన ఇమ్మాన్యుయల్ కాంట్ చెప్పాడు. మళ్ళీ ఇక్కడ భూమి గురించి కూడా చెప్తారు. రైట్ సార్. తర్వాత లేదయ్యా, ఈ అతిపెద్ద మహావస్తువు ఎల్లప్పుడూ కూడా సంకోచం వ్యాకోచ ప్రక్రియలు జరిగి ఉండేది, దుమ్ము ధూళి కణాలతో ఏర్పడదు కానీ సంకోచ వ్యాకోచ ప్రక్రియలు కలిగి ఉందనే విషయం ప్రస్తావన చేస్తూ అలెన్ షాండిస్ చెప్పాడు. అలెన్ షాండిస్ చెప్పిన సంకోచ వ్యాకోచ ప్రక్రియలు వాస్తవమే అని, దుమ్ము ధూళి కణాలతో కూడా ఈ వస్తువు ఏర్పడదనే భావన మనకు బెల్జియం అబే జార్జియస్ లైమెట్రీ ప్రస్తావన తీసుకొచ్చాయా మీరు ఇరువురు చెప్పిన ప్రతిపాదన వాస్తవమే, కానీ ఈ అతిపెద్ద మహావస్తువులో దుమ్ము ధూళి కణాలలో ఎక్కువ భాగం హైడ్రోజన్లే ఉన్నాయి. అలా హైడ్రోజన్ వాయువుల చేత దుమ్ము ధూళి కణాల చేత అభివృద్ధి చెందిన ఈ అతిపెద్ద మహావస్తువు లోపల కేంద్రకం అనేది ఉంది. కేంద్రకం వద్ద పనిచేస్తున్న అంతర్జనిత బలాల వల్ల, ఉపరితలంపై పనిచేస్తున్న బాహ్యజనిత బలాల వల్ల ఇది సంకోచ వ్యాకోచ ప్రక్రియలు కలిగి ఉండి అకస్మాత్తుగా కేంద్రకం వద్ద ఉత్పన్నమవుతున్నటువంటి ఎలక్ట్రోజనిక్ ఉత్తేజిత బలాల వల్ల బ్రద్దలైపోయింది, ముక్కలైపోయింది, పేలిపోయింది.
ఆ ముక్కలైపోయినటువంటి భాగాలు ఎంతవరకైతే విస్తరించున్నాయో ఆ ముక్కలైన భాగాలు ఎంతవరకైతే విస్తరించున్నాయో ఆ విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని కలిపే ఈ రోజు మనం విశ్వం అన్నాం. ఈ విశ్వం లోపల కొన్ని ఖగోళ వస్తువులు వాటి యొక్క ధర్మాలను బట్టి కొన్ని ఖగోళ వస్తువులు నక్షత్రాలని, కొన్నిటి గ్రహాలని, కొన్నిటి తోకచుక్కలని, కొన్నిటిని ఉపగ్రహాలని, కొన్నిటి ఉల్కలని, కొన్నిటి గ్రహ శిఖరాలనే పేరుతో పిలుస్తాం. అవి ముక్కలైన భాగాలు ప్రవర్తించే ధర్మాలను బట్టి, స్వభావాలను బట్టి అలాంటి ముక్కలైన భాగాలు స్వయంగా ఆకర్షించేటటువంటి, స్వయంగా ప్రకాశించే ఖగోళ వస్తువుల నక్షత్రాలను, ఈ నక్షత్రాల యొక్క సమూహాలతో కూడుకున్నటువంటి ఖగోళ వస్తువుల యొక్క మొత్తాన్ని గెలాక్సీలు అంటున్నాం. గెలాక్సీల యొక్క సమూహాలని క్లస్టర్స్ అన్నాం. క్లస్టర్స్ యొక్క సమూహాలని సూపర్ క్లస్టర్స్ అనే పేరుతో పిలుస్తాం. ఇలాంటి ఖగోళ వస్తువుల యొక్క దృష్ట్యా ఇప్పటికీ ఇంకా ఈ విశ్వంలో ఉన్న ఖగోళ వస్తువులు దూరంగా విసిరివేయబడుతున్నాయి. విశ్వం ఇంకా విస్తరిస్తుందనే భావన మనకి విశ్వ ఆవిర్భావ క్రమ సిద్ధాంతంలో భాగంగా అబే జార్జెస్ క్లైమెట్రీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ద్వారా చెప్పాడు. నువ్వు చెప్పింది వాస్తవమేనయ్యా అని చెప్పేసి 1920వ సంవత్సరంలో కూడా మనకు ఎడ్విన్ హబుల్ అనేటటువంటి నాసా అంతరిక్ష శాస్త్రవేత్త మనవాడు చెప్పారన్నమాట. బెల్జియం అబే జార్జెస్ క్లైమెట్రీ చెప్పిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వాస్తవమే. ఆయన చెప్పినట్టుగా ఈ సింగులారిటీ లేదా ప్రాథమిక వస్తువు మొదటగా విచ్ఛిన్నం చెంది ఒక పెద్ద వస్తువుగా మారింది. ఆ విచ్ఛిన్నం చెంది ముక్కలైపోయిన భాగాలు ఏవైతున్నాయో ఆ భాగాలు ఎంతవరకు విస్తరించినాయో ఆ మొత్తాన్ని మనం విశ్వం అంటున్నాం అనే ప్రస్తావన ఎడ్విన్ హబుల్ చెప్తూ విశ్వం ఇప్పటికీ ఒక్క సెకండ్ కి 27.9 కిలోమీటర్ల చొప్పున ఇప్పటికి కూడా విస్తరించుకుంటూ పోతుందయ్యా అని చెప్పేసి విశ్వం ఇప్పటికీ విస్తరిస్తుంది ఇంకా అని చెప్పేసి ప్రస్తావన చేశారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నట్టు గ్రహాలు, ఖగోళ వస్తువులు, తోకచుక్కలు, గెలాక్సీలు, మనకి సూపర్ క్లస్టర్స్ ఇవన్నీ ఏవైతున్నాయో ఈ మొత్తం విశ్వం లోపల కేవలం 3% వరకు మాత్రమే విస్తరించున్నాయి. ఇంకా 97% ఖాళీగా ఉన్నాయి అనే భావన ఎడ్విన్ హబుల్ చెప్పారు. తెలుసా? ఇలా విశ్వ ఆవిర్భావ క్రమం గురించి ప్రస్తావన చేసిన సిద్ధాంతం బెల్జియం దేశానికి చెందిన అబే జార్జెస్ క్లైమెట్రీ ప్రస్తావించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. దాన్ని మహావిస్ఫోటన సిద్ధాంతం అన్నారు. రైట్ సార్. ఆ సిద్ధాంతం ద్వారా విశ్వ ఆవిర్భావ క్రమం తెలుసుకున్నాం. తర్వాత విశ్వం లోపల సూర్యుని యొక్క ఆవిర్భావ క్రమం గురించి, సూర్యుని గురించి రైట్ సార్. దాంతో పాటు భూమి, గ్రహాల గురించి ఇలా 1 by 1 ఒక్కొక్క శాస్త్రం చెప్తూ వచ్చారు. అందులో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిన అనంతరం ఈ ముక్కలైన భాగాల్లో ఏ భాగం అయితే హైడ్రోజన్ వాయువును కలిగి ఉండి స్వయంగా ఖగోళ వస్తువుల దృష్ట్యా స్వయంగా కాంతి శక్తిని, ఉష్ణశక్తిని ఉత్పత్తి చేసే స్వభావం కలిగి ఉందో ఆ స్వయంగా ప్రకాశించే ఖగోళ వస్తువులను నక్షత్రాలు అని పేర్కొన్నారు. ఈ నక్షత్రాలు ఎల్లప్పుడూ కూడా తమ చుట్టూ తాము ఆత్మలను చెందుతూ తమకంటూ ఒక కక్షను ఏర్పాటు చేసుకుని ఈ విశ్వం లోపల పరిభ్రమణ చెందుతూ ఉంటాయి. విశ్వంలో ప్రతి ఖగోళ వస్తువు స్వయం ఆకర్షణ బలాల చేత అదే మాదిరిగా స్వయంగా తమ చుట్టూ తాము ఆత్మలను చెందుతాయి, తమకంటూ ఒక కక్షను ఏర్పాటు చేసుకుని పరిభ్రమణ చెందుతూ ఉంటాయి. రైట్ సార్. అలాంటి ఖగోళ వస్తువులు, స్వయంగా ప్రకాశించే ఖగోళ వస్తువులు నక్షత్రాలను పేర్కొన్నాం. అందులో సూర్యుడు అనేవాడు ఒక మధ్య తరహా నక్షత్రంగా పేర్కొన్నాం. బాగా పెద్ద నక్షత్రం కాదు, బాగా చిన్న నక్షత్రం కాదు, మధ్య తరహా నక్షత్రంగా పేర్కొన్నాం. సూర్యుని కేంద్రకంగా చేసుకుని సూర్యునికి దగ్గరగా ఉన్న ఇతర ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్ని పాలపుంత అన్నాం. ఆ పాలపుంతలో సూర్యుడు కేంద్రకంగా ఉన్నాడు కాబట్టి దాన్ని సౌర కుటుంబం అనే పేరుతో పిలుస్తాం. రైట్ సార్. అలా సౌర కుటుంబం లోపల ఇప్పటి వరకు 8 గ్రహాలు ఉన్నాయి. ఒకప్పుడు 9 ఉండేది. 2006 ఆగస్టు 24వ తేదీ రోజున చెక్ రిపబ్లిక్ దేశ రాజధాని ప్రేగ్ నగరంలో జరిగినటువంటి అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సదస్సులో మనకి గ్రహానికి ఉండవలసిన ధర్మాలు, గ్రహానికి ఉండవలసిన నియమాలని జార్జ్ డి బఫెట్, అదే మాదిరిగా ఇమ్మాన్యుయల్ కాంట్, అదే మాదిరిగా చార్లెస్ మౌంటైన్, అదే తరహాలో గమనిస్తే ఇక్కడ జేమ్స్ జిఫ్రిన్ ఇలాంటి శాస్త్రవేత్తలు ఎవరైతున్నారో వీళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. అలాంటి నియమ నిబంధనలని పాటించకపోవడం వల్ల మనకి ప్లూటో అనే గ్రహం, యముడు అనే గ్రహాన్ని గ్రహ హోదా నుండి తొలగించి దానికి ఆస్ట్రైడ్ 134340 అనే పేరు పెట్టారు. డ్రాఫ్ట్ గ్రహం, మరుగుజ్జు గ్రహం అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి 8 గ్రహాలు ఉన్నాయి. మరి సౌర కుటుంబంలోనే 8 గ్రహాలు ఎలా ఏర్పడ్డాయనే ఒక భావన మనకి విశ్వంలో ఉన్నటువంటి మన యొక్క పాలపుంత, విశ్వంలో ఒక భాగం ఏంటి సార్? పాలపుంత. ఈ పాలపుంత లోపల సూర్యుడు అనేవాడు ఉన్నాడు. రైట్ సార్. ఈ సూర్యుడిని ఆధారంగా చేసుకుని సూర్యుడు నిరంతరం మండుతున్న ఒక వాయుగోళం, వీళ్ళ లోపల హైడ్రోజన్ వాయువులు ఉన్నాయి. దాంతో పాటు రెండో అత్యధికంగా హీలియం వాయువు విస్తరించినాయి. ఇతర రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయి. రైట్ సార్. సూర్యుడు నిరంతరం తన చుట్టూ తాను ఆత్మలను చెందుతూ తన కక్షలో తిరుగుతున్న నేపథ్యం లోపల ఈ సూర్యునికి సమీపంగా ఒక అతిపెద్ద నక్షత్రం వచ్చిందంట. రైట్ సార్. సూర్యునికి సమీపంగా ఏమొచ్చింది సార్? ఒక అతిపెద్ద నక్షత్రం. సూర్యుని కంటే సుమారు గమనిస్తే మిత్రమా ఒక 13 రెట్లు పెద్దదిగా ఉన్నటువంటి ఒక అతిపెద్ద నక్షత్రం వచ్చింది. సూర్యుని కంటే అతిపెద్ద మొత్తంలో ఉన్న నక్షత్రం ఈయన పక్కకుండా పార్షికంగా స్పర్శించుకుంటూ ప్రయాణించడం వల్ల సూర్యునితో పోల్చుకుంటే వీడు సూపర్ సన్ 171 అన్నాం. ఇక వీడు పెద్దవాడు. ఈ అతి పెద్దవాడు సూర్యుని పక్కకుండా ప్రయాణించడం వల్ల మనకి సూర్యునిలో నుంచి కొంత పదార్థం అనేది విడిపోయింది వీని ఆకర్షణ బలాల వల్ల.
ఆ విడిపోయిన పదార్థం కాస్త ఏమవుతుంది సార్? సో విడిపోయిన పదార్థం కాస్త మొత్తంగా వేడి వాయువులతో ఉన్న పదార్థం కాస్త విడిపోయి, ఈ వేడి వాయువులతో కూడుకున్నటువంటి సూర్యునిలోని పదార్థం విడిపోయి చల్లబడుతూ చల్లబడుతూ మనకు గ్రహాలు ఏర్పడ్డాయి. అలాంటి గ్రహాలే ఈ రోజు మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు అని చెప్పేసి ప్రస్తావన చేశారు. అందులో మనకి సూపర్ సన్ వంశంలో అనే నక్షత్రం ఈ సూర్యుని పక్కకుండా పాక్షికంగా స్పర్శించుకోవడం వల్ల మనకి సూర్యుని నుంచి విడిపోయిన పదార్థమే 450 కోట్ల సంవత్సరాలకు పూర్వం వెళ్ళిపోయి ఒక అతిపెద్ద మహావస్తువుగా ఏర్పడ్డది. ఆ అతిపెద్ద మహావస్తువుని మొదటగా ప్యాంజియా అన్నాం. ఈ ప్యాంజియా కాస్త మనకి కొంతవరకు గమనిస్తే భూమిగా మారింది అనే భావన ఏర్పడింది. అలా భూమి ఆవిర్భావ క్రమం 450 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఏర్పడింది. ఈ ప్రస్తావన 2 నక్షత్రాలు పార్షికంగా స్పర్శించుకోవడం వల్ల సూర్యుడి నుంచి విడిపోయిన పదార్థమే మనకి కొంతవరకు విచ్ఛిన్నం చెంది, ఆ విచ్ఛిన్నం చెందిన సూర్యుడి నుంచి విడిపోయిన పదార్థం కాస్త చల్లబడుతూ చల్లబడుతూ గ్రహాలు ఏర్పడ్డాయి. అందులో భూమి కూడా ఏర్పడ్డదనే భావన మనకు జార్జ్ డి బఫెన్ అనే ప్రస్తావన చేశారు. జార్జ్ డి బఫెన్ చెప్పిన ఈ సిద్ధాంతాన్ని బఫెన్ పరికల్పన సిద్ధాంతం అన్నారు. వీడు చెప్పింది శాస్త్రీయబద్ధమైనది, వాస్తవమైనది అని చెప్పేసి మిగతా శాస్త్రవేత్తలందరూ ఆమోదించారు. వీటి తర్వాత ఇమ్మాన్యుయల్ కాంట్ వచ్చి అయ్యా మీరు అన్నట్టుగా సూర్యుడు అనేవాడు నిరంతరం మండుతున్నటువంటి ఒక వాయుగోళం. వీడు తన చుట్టూ తాను ఆత్మలను చెందడానికి 25 రోజుల టైం పట్టేది. తన కక్షలో పాలపుంత అనే ఈ గుంపు చుట్టూ తిరిగి రావడానికి సుమారు 250 మిలియన్ సంవత్సరాల టైం పట్టేది. అందులో ఒక వస్తువు తన చుట్టూ తాను ఆత్మలను చెందుతూ ఆ వస్తువు లోపల ఉత్పన్నమవుతున్న అంతర్జనిత బలాల కారణంగా వస్తువు నుంచి కొంత కోణీయ ద్రవ్య వేగం అనేది ఉత్పన్నమై ఈ వస్తువు నుంచి కొంత పదార్థం అనేది రింగులుగా బయటికి వెదజల్లబడ్డది. ఆ రింగులుగా వెదజల్లబడ్డటువంటి పదార్థం లోపల ఒకసారి ఒక రింగు రూపంలో ఏర్పడ్డ పదార్థం కాస్త చల్లబడి ఒక గ్రహంగా, మరొకసారి మరొక గ్రహంగా, ఇలా రింగులుగా సూర్యుడి నుంచి విడుదలవుతున్నటువంటి ఆ శక్తి ఏదైతుందో కోణీయ ద్రవ్య వేగం వల్ల దీని నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి విచ్ఛిన్నం చెందినటువంటి పదార్థం కాస్త చల్లబడి ఈరోజు గ్రహాలు, ఉపగ్రహాలు ఏర్పడ్డాయని ఇమ్మాన్యుయల్ కాంట్ చెప్పాడు. సార్ వీళ్ళు చెప్పిన భావన కూడా ఓకే, పర్లేదు. కానీ కోణీయ ద్రవ్య వేగం వల్ల విడిపోయినటువంటి ఆ పదార్థం అనేది ఎందుకు నిర్దిష్టమైన ఆకారంలో ఉంది, ఎందుకు మళ్ళీ సూర్యుని చుట్టే తిరుగుతుందనే విషయం ఆయన వివరించలేకపోయాడు. కాబట్టి దాన్ని కొంత ఫెయిల్యూర్ గా పేర్కొన్నారు. తర్వాత వచ్చినటువంటి చాంబర్లిన్ మౌల్టన్ అనే శాస్త్రవేత్త, జీన్స్ జెఫ్రిన్ అనే శాస్త్రవేత్తలు, వీళ్ళంతా కూడా ఈ ముందుగా చెప్పినటువంటి జార్జ్ డి బఫెన్ చెప్పిన సిద్ధాంతాన్ని పరిగణలో తీసుకుని కొంత సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. గ్రహం అంటే ఇలా ఏర్పడది, గ్రహానికి ఉండవలసిన నియమ నిబంధనలు ఏంటి. ఆ తరహా మన యొక్క భూమి పుట్టుక గురించి మొదటగా ప్రస్తావన చేసిన జార్జ్ డి బఫెన్ ఆయన సిద్ధాంతం ఆధారంగానే ఈ రోజు మన యొక్క భావన భూమి యొక్క పుట్టుక 450 కోట్ల సంవత్సరాలను ప్రస్తావన చేశాం. ఇలా 450 కోట్ల సంవత్సరాలకు పూర్వం అభివృద్ధి చెందినటువంటి భూమి యొక్క ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది అనేక రకాల ఖనిజ నిక్షేపాలు విస్తరించున్నాయి, అనేక రకాల పొరలు విస్తరించున్నాయి, సాంద్రత, పీడనము, ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉన్నాయి. అలాంటి వ్యత్యాసాల వల్ల భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది మనకు సుమోస్ అనే శాస్త్రవేత్త భూమి నిర్మాణాన్ని 3 భాగాలుగా పేర్కొనొచ్చు. అందులో భూపటలం, భూప్రావారం, భూకేంద్రక మండలం అని చెప్పేసి భూకేంద్రక మండలం వద్ద ఉత్పన్నమవుతున్న ఎనర్జీ ప్రభావ ఫలితంగానే ఈ ప్యాంజియా అనేటటువంటి మహావస్తువు కాస్త కొన్ని సంవత్సరాల తర్వాత మనకు అంగారక భూపలక, గోండువానా భూపలకలుగా విడిపోయింది. ప్యాంజియా అనే వస్తువు కాస్త ఏమైంది సార్? మనకు అంగారక భూపలక, గోండువానా భూపలకలుగా విడిపోయింది. ఈ అంగారక గోండువానా భూపలకలు విభజిస్తూ మనకు 33 సముద్రాలు విస్తరించుండేది. తర్వాత కాలంలో కేంద్రకం వద్ద కొనసాగుతున్న ఎలక్ట్రోజనిక్ ఉత్తేజిత బలాల కారణంగానే అంగారక భూపలక, గోండువానా భూపలకలు ఢీకొట్టి మనకి భూమి ఉపరితలం పైన 150 కోట్ల సంవత్సరాల నుంచి 6 కోట్ల సంవత్సరాల మధ్యలో కూడా కొంతవరకు ఈ పలకలు చలనాలు జరిగి ఈ రోజు మనకి ఖండాలు, మహాసముద్రాలు ఏర్పడ్డాయి. భూమి ఉపరితలం పైన ద్వితీయ శ్రేణి భూస్వరూపాలైనటువంటి పర్వతాలు, కొండలు, గుట్టలు ఏర్పడ్డాయనే భావన మనకి ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తల దృష్ట్యా తెలుస్తూ వచ్చింది. అలా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భూమి ఒకప్పుడు ఈ తరహా సూర్యుడి నుంచి అభివృద్ధి చెందినదే. అదే భూమితో పాటు ఇతర గ్రహాలు కూడా సూర్యుడి నుంచి అభివృద్ధి చెంది సౌర కుటుంబంలో అంతర్భాగం ఉన్నాయని చెప్పేసి ప్రస్తావన ఈ భూమి మనం అనే పాఠ్యాంశం తెలుస్తుంది. అలాంటి భూమికి ప్యాంజియా అనే పదం అత్యంత ప్రధానమైనది, అత్యంత పూర్వమైనటువంటి పదం. ఈ ప్యాంజియాను ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిసింది. సూర్యుడి నుంచి విడిపోయిన మొదటి పదార్థం ఏదైతుందో దాన్ని ప్రధానంగా ప్యాంజియా అన్న. ప్యాంజియా లోపల ప్యాంతాలస అనే ఒక జలభాగం ఉండేది. ప్యాంజియా ప్యాంతాలస కలిగి ఉన్నటువంటి ఆ వస్తువు తన చుట్టూ తాను ఆత్మలను చెందుతూ దాని చుట్టూ పర్టికులర్ గా వాతావరణం ఏర్పడది. అనంతరం ఈ యొక్క ప్యాంజియా కాస్త కొంత భౌతిక చర్యల వల్ల, అంతర్గతంగా చెందుతున్న చర్యల వల్ల అంగారక భూపలక, గోండువాన భూపలకలు డివైడ్ అయిపోయింది. అప్పుడే అంగారక భూపలకలోనే, గోండువాన భూపలకలోనే
మనకి విపరీతమైన వృక్ష సంపద, విపరీతమైన జంతు సంపద విస్తరించుండేది. అప్పుడప్పుడు టాలీవుడ్ హాలీవుడ్ సినిమాలో చూపిస్తున్న వింత జంతువులు, పెద్ద తరహా భారీ తరహా శరీరాకృతికరమైనటువంటి వృక్ష సంపద, అలాంటి వృక్ష జంతు సంపద కలిగినటువంటి ఈ యొక్క అంగారక గోండమాన భూపలకల దృష్ట్యా భూమి కేంద్రకం వద్ద కొనసాగుతున్నటువంటి ఉష్ణ సంవాహన ప్రక్రియ ప్రభావ ఫలితంగా ఉత్పన్నమవుతున్న ఎలక్ట్రోజెనిక్ ఉత్తేజిత బలాల కారణంగా మనకి భూమి కేంద్రకం వద్ద ఉత్పన్నమవుతున్నటువంటి ఎనర్జీ వల్ల ఈ అంగారక భూపలక గోండమాన భూపలకలు వ్యతిరేక చలనాలు చేస్తూ ఇవి చీలికలు ఏర్పడి విచ్ఛిన్నం చెంది మనకి పలకలను కాస్త ఢీకొట్టినవి. ఈ పలకల యొక్క సంకలనం వల్లనే అభివృద్ధి చెందినటువంటి భూమి ఉపరితలంపై ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు ఈ రెండు భూపలకలు ఢీకొట్టి టెథిస్ సముద్రం విచ్ఛిన్నం చెంది 5 పెద్ద సముద్రాలు ఏర్పడ్డవి. ఈ రెండు భూపలకలు విచ్ఛిన్నం చెంది ముక్కలైపోయి 7 ఖండాలు ఏర్పడ్డాయి. ఆ 7 ఖండాలలో ఇప్పుడు మనం చూస్తున్నది ఆసియా ఖండం అని చెప్పేసి పేర్కొనవచ్చు. రైట్ సార్. అలా ఈ రెండింటి ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆ ఉపరితలంపై ఏర్పడినటువంటి భూత్వర నిమోన్నత స్వరూపాలు ఏవైతున్నాయో వాటిలోనే అతితరణ మృత పర్వతాలు హిమాలయాలు, ఆల్స్ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు, రాకీ పర్వతాలు ఏర్పడ్డాయని, ఈ 5 సముద్రాలలో మధ్యధారా సముద్రమే అప్పుడు ఉన్నటువంటి ఈ టెథిస్ సముద్రం అని, తర్వాత విచ్ఛిన్నం చెందిన 5 జలభాగాలనే ప్రస్తావన తీసుకొచ్చి మన భూమి ఉపరితలం గురించి ప్రస్తావన చేశారు. అలాంటి భూమి యొక్క నిర్మాణంలో భాగంగా భూమికి ఉన్నటువంటి స్థానిక నామాల్లో నౌ ప్రజెంట్ భూమిని అవని, పృథ్వీ, అదే మాదిరిగా ఉడమి అనేటటువంటి ధరిత్రి, ధరణి అనే పేరుతో పిలుస్తున్నాం. అలాంటి భూమిపై భూమి అంతర్గతంగా ఉన్నటువంటి భూపటలం, భూప్రావారం, భూకేంద్రకం ఉన్న వలనే ఖండచలన సిద్ధాంతం అభివృద్ధి చెందిందని, దాంతో పాటు భూమి ఉపరితలం పైన 7 ఖండాలు ఉంటే ఆ ఖండాల దృష్ట్యా ఐరోపా ఖండం వాళ్ళు అనేక ప్రాంతాల్లో అనేక ఖండాలపై ఆధిపత్యం చెలాయించడం వల్ల ఐరోపా ఖండానికి చెందినటువంటి ఏవైతే బ్రిటిష్ వారు ఉన్నారో ఆ బ్రిటిష్ వారికి సంబంధించిన శాస్త్రవేత్తలలోనే ముఖ్యంగా హిపార్కస్ అనేవాడు ఒక దేశము భూమిపై ఖచ్చితంగా ఎక్కడ విస్తరించింది ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో సమయ వ్యత్యాసం తెలుసుకోవడం కోసం అక్షాంశాల రేఖాంశం ప్రస్తావన చేశారు. ఆ అక్షాంశాల రేఖాంశాలు ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం కోసం దోహదపడ్డవి. ప్రజెంట్ సిచ్యువేషన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ నుండి రేపు భవిష్యత్తులో మీరు లైవ్ లో లింక్ పంపిస్తే మీరు ఎక్కడ ఉన్న విషయం తెలుసుకోవడం కోసం మన పర్టికులర్ గా అక్షాంశాల రేఖాంశాలు దోహదపడుతున్నాయి. అలాంటి అక్షాంశాల రేఖాంశాల పైన భూమి ఏ విధంగా ఏర్పడ్డది, అక్షాంశాల రేఖాంశాల పైన ఈ టెస్ట్ అనేది కొనసాగుతుంది. రైట్ సార్. ఇది జస్ట్ ఇంటిమేషన్, విషయ సూచిక లాగా, ముందు మాటలాగా. రైట్ సార్. సినిమాకు ముందు సినిమా పేర్లు పడ్డట్టు అనమాట కాన్సెప్ట్. అర్థమైందా? రైట్ సార్. కాన్సెప్ట్ అర్థమైంది సార్ బాలు? రైట్ మిత్రమా. ఎస్. ఉన్నారా నిద్రపోయిందా? రైట్ సార్. ఇంకా మళ్ళీ పాఠ్యాంశం బోధన ఉంది. టెస్ట్ విశ్లేషణ లో భాగంగా జస్ట్ మీకు గుర్తు చేశాను. గతంలో ఆల్రెడీ పాఠం చెప్పిన రికార్డు క్లాస్ మీ దగ్గర ఉంది, లైవ్ చేసింది. తర్వాత మళ్ళీ రిపీటెడ్ క్లాస్ లో మనం 8th క్లాస్ లో ఉన్నాం కదా, మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ క్లాస్ ఉంటుంది. అక్కడ మీకు విజువలైజేషన్ ఎఫెక్ట్ తోటి పాఠ్యాంశం బోధన ఉంటుంది. రైట్ సార్. వన్స్ క్లియర్ కదా? రైట్ సార్. ఒకసారి టెస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఉండండి. రైట్ సార్. టెస్ట్ లకు ఆన్సర్ ఫాస్ట్ పెట్టాలి మీరే. రైట్ సార్. ఎస్ బాలు క్లియరా? రైట్ మిత్రమా. ఒకసారి సార్. సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని ఈ విధంగా పిలుస్తారు అన్నాడు. రైట్ సార్. సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి దారి ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పిలుస్తారు అన్నాడు. ఇగో మనోడు సూర్యుడు. రైట్ సార్. ఈ సూర్యుని కేంద్రకంగా చేసుకుని సౌర కుటుంబంలో కూడా మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనమాట. రైట్ సార్. తిరుగుతున్నటువంటి ఈ కక్ష ఈ మాదిరిగా విస్తరించినది. పొడిగించబడ్డటువంటి వృత్తాకార కక్షలాగా విస్తరించినది. ఆ యొక్క పొడిగించబడ్డ వృత్తాకార కక్ష లేదా దీర్ఘ వృత్తాకార కక్షలో మన భూమి అనేది తిరుగుతా ఉన్నది అనమాట. రైట్ సార్. ఈ విధంగా మన భూమి తిరుగుతా ఉన్నది. ఈ భూమి తిరుగుతున్నటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి యొక్క పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు విస్తరించినది. 965 మిలియన్ కిలోమీటర్లు. 965 మిలియన్ కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ దారి ఏదైతే ఉందో ఇది మన యొక్క కక్షా మార్గము. దీన్నే ఆర్బిటాల్ అని పేర్కొన్నారు. రైట్ సార్. రిమైనింగ్ అలా ఈ సూర్యుని చుట్టూ మన భూమి తిరుగుతున్నప్పుడు మన ప్రధానంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన కక్షలో సూర్యుని చుట్టూ తిరగడానికి భూ పరిభ్రమణము అంటారు. ఈ భూ పరిభ్రమణం పట్టే సమయం 365 రోజుల 5 గంటల 56 నిమిషాల 48 సెకండ్లు. రైట్ సార్. కానీ ఇక్కడ గమనిస్తే మిత్రమా 365 రోజుల 6 గంటలుగా పేర్కొంటాం. ఈ 6 గంటలే ప్రతి 4 సంవత్సరాల కోసం రోజు పెరుగుతూ మనకి ఫిబ్రవరి 29తో లీప్ సంవత్సరం వస్తుంది. రైట్ సార్. అలా ఒక లీప్ సంవత్సరం ఈక్వల్ రైట్ సార్ 4 ఇయర్స్. ఒక లీప్ సంవత్సరం ఈక్వల్ 4 ఇయర్స్ గా పేర్కొనాలి. రైట్ సార్. అలా భూ పరిభ్రమణం వల్ల కాలాలు ఏర్పడతవి, ఋతువులు ఏర్పడతవి. అపహేలి, పరహేలి అని. అపహేలి అంటే అపి అంటే గ్రీకు భాషలో దూరము అని. రైట్ సార్. పెరి అంటే గ్రీకు భాషలో దగ్గర అని. అప్పుడప్పుడు సూర్యునికి భూమి దూరంగా ఉంటుంది, అప్పుడప్పుడు దగ్గరగా వస్తుంది. రైట్ సార్. అలా దగ్గరగా వచ్చిన సమయాన్ని
అపహేలి అని, దూరంగా వచ్చిన సమయాన్ని అపహేలి అంటాం, దగ్గరగా వచ్చిన సమయాన్ని పరహేలి అని పేరుతో ప్రస్తావించాం. వీటి వల్ల కూడా కొంతవరకు భూమి ఉపరితలంపై మార్పులు జరుగుతుంది, కాలాలు ఋతువులు ఏర్పడతాయి. దాంతో పాటు భూమి ఉపరితలంపై జలభాగాలు విభిన్నంగా ఏర్పడతాయి. ఉత్తరార్ధగోళం వైపు పగటి కాలం ఎక్కువ, దక్షిణార్ధగోళం వైపు చీకటి కాలం ఎక్కువ. ఇలాంటి ప్రత్యామ్నాయ అంశాలన్నీ కూడా ఈ సూర్యుని చుట్టూ మన భూమి తిరుగుతున్నప్పుడు ఏర్పడతాయి సార్. అలా సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని ఏమన్నా సార్ భూకక్ష అని పేర్కొన్నాం సార్. ఇక అక్షము అంటే భూమి ప్రధానంగా చూస్తే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కలుపుతూ, భూమి ప్రధానంగా ఉత్తర దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ భూమి కేంద్రకం గుండా గీసినటువంటి ఈ ఊహారేఖ ఏదైతుందో దీన్ని అక్షం అని పేర్కొంటాం. కానీ ఈ అక్షం 90 డిగ్రీస్ యాంగిల్స్ తోటి ఉండదు రైట్ సార్. ఈ అక్షం అనేది ప్రధానంగా చూసినట్లయితే 23.5 డిగ్రీలు తూర్పునకు వంగి విస్తరించి ఉంటుంది రైట్ సార్. ఇలా తూర్పునకు వంగి విస్తరించడం వల్ల మన భూమి అనేది కొంత వంగి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా వంగి సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే మనకు 12 గంటల పగటి కాలం, 12 గంటల రాత్రి కాలం అనేది సంవత్సరం మొత్తం సమానంగా ఉండవు. కేవలం మార్చి 21, సెప్టెంబర్ 23వ తేదీలో మాత్రమే సమానంగా ఉంటాయి. మిగతా రోజుల్లో 12 గంటలు పగటి కాలం ఎక్కువ ఉంటే చీకటి కాలం తక్కువ ఉంటుంది, చీకటి కాలం ఎక్కువ ఉంటే పగటి కాలం తక్కువ ఉంటుంది రైట్ సార్. అలాంటి ప్రతిపాదనకి ఈ అక్షం వల్లనే ఏర్పడతాయి అన్నమాట రైట్ సార్. అలా భూమి ఉత్తర దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ భూమి యొక్క కేంద్రకం గుండా గీసినటువంటి ఉపరితలం అనడం వల్ల సర్ఫేస్ అంటే అది రేఖాంశం అవుతుంది. భూమి కేంద్రకం గుండా లేదా మధ్య గుండా లేదా కేంద్రకం గుండా అన్నప్పుడు దాన్ని అక్షం అని పేర్కొంటాం రైట్ సార్. పాఠ్య పుస్తకంలో ఎగ్జాంపుల్ ఇస్తాడు సో ఒక స్టోరీ రూపంలో, కానీ ఇక్కడ మాత్రం మీరు అక్షము అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి రైట్ సార్. ఈ అక్షము మనకి తూర్పునకి 23 డిగ్రీల కోణంతో వక్రీభవనం చెంది ఉంటుంది అనమాట రైట్ సార్. అందుకే గ్లోబ్ అనేది కొంచెం స్ట్రేట్ గా ఉండకుండా వంగి ఉంటుంది. నెక్స్ట్ అక్షాంశం, భూమి ఉపరితలంపై తూర్పు పశ్చిమను కలుపుతూ అడ్డంగా గీసిన ఊహాజంత రేఖలని అక్షాంశం అని పేర్కొంటాం. రేఖాంశం, భూమి ఉపరితలం పైన, ఉపరితలం అంటున్నాను నేను, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అలా ఉపరితలంపై ఉత్తర దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ నిట్టనిలుగా గీసిన ఊహాజంత రేఖలు రేఖాంశాలు. రేఖాంశాలు 360 రేఖాంశాలు ఉంటాయి, అక్షాంశాలు 181 అక్షాంశాలు ఉంటాయి రైట్ సార్. ఇలా ఆన్సర్ ఏంటి అంటే కక్ష ఒకటి. ఫస్ట్ వన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు రైట్. నెక్స్ట్ అదే తరహాలో సూర్యుడికి భూమికి మధ్య గల అత్యంత సమీప దూరం ఏది అన్నాడు రైట్ సార్. ఐస్ గార్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లోపల మనకి సూర్యునికి భూమికి మధ్య దూరం, సూర్యునికి భూమి ఒక రోజు ఏమో దగ్గరగా వస్తుంది, ఒక రోజు దూరంగా వస్తుంది. ఈ దగ్గరగా ఉన్న స్థితిని పరహేలి లేదా పెరహేలి అంటాం. పెరి అంటే గ్రీకు భాషలో దగ్గర అని అంటాం, పెరి అంటే దగ్గర రైట్ సార్. అపహేలి అంటే కొంచెం దూరంగా, ఇది 150 అని పేసి ఇంటర్మీడియట్ లో ఉంటుంది. కానీ మనకు ఉన్నటువంటి ప్రస్తావన మేరకు 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది అనమాట యాజ్ పర్ ఇంకా పై తరగతులు. కింది తరగతిలో ఉన్న టెక్స్ట్ బుక్ అంటే పై తరగతిలో ఉన్న టెక్స్ట్ బుక్ ప్రామాణికం మనకి రైట్ సార్. ఇంటర్మీడియట్ లో 150 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. కానీ డిగ్రీలో కానీ తర్వాత మాస్టర్ డిగ్రీ చేసేటప్పుడు కానీ భౌతిక భూగోళ శాస్త్రం అనే పుస్తకం ఏదైతుందో ఆ పుస్తకంలో అయితే మీకు ప్రాపర్ గా 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. బిఎస్సి ఫస్ట్ ఇయర్ ఈ టెక్స్ట్ బుక్ లో రైట్ సార్. ఆ తరహా మనకి 152 మిలియన్ కిలోమీటర్లు సూర్యునికి భూమికి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది అని అర్థం రైట్ సార్. ఎక్కువగా ఉన్న స్థితిని ఎపి అనేటటువంటి పదం మనకి గ్రీకు భాష నుంచి వచ్చింది. ఎపి అంటే దూరము, పెరి అంటే దగ్గర రైట్ సార్. అలా అపహేలి మనకి జూలై 4th రోజున ఏర్పడుతుంది. ఇది 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. పరహేలి 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇది జనవరి 3 రోజున ఏర్పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, సూర్యునికి భూమి పక్కనే ఉంటే పరహేలి, అక్కడ ఉంటే అపహేలి. అక్కడ దూరం ఉంటే అపహేలి రైట్ సార్, పక్కన ఉంటే పరహేలి. అయితే భూమి ఉపరితల ఉష్ణోగ్రత, సర్ఫేస్ టెంపరేచర్, ఉపరితల ఉష్ణోగ్రత వేరు, వాతావరణ ఉష్ణోగ్రత వేరు రైట్ సార్. ఇక్కడ గమనించాలి మిత్రమా, మనకు గది ఉష్ణోగ్రత వేరు, మన మానవ శరీర ఉష్ణోగ్రత వేరు రైట్ సార్. మన మానవ శరీర ఉష్ణోగ్రత అనగానే ప్రధానంగా 98.6 ఫారెన్హీట్ అని 37 డిగ్రీ సెల్సియస్ అని పేర్కొంటాం రైట్ సార్. థర్మామీటర్ మన దగ్గర పెట్టేసి మార్కెట్ కింద అట్లా ఇట్లా పెట్టి చెప్తారు అనమాట. గది ఉష్ణోగ్రత అనగానే గదిలో ఏదో ఒక మూలకు థర్మామీటర్ పెడితే ఆల్మోస్ట్ తెలిసిపోతారు అనమాట. లేదంటే మన మొబైల్ ఫోన్ ద్వారా కూడా తెలిసిపోతుంది యాజ్ పర్ టెక్నాలజీ ఆధారంగా. ఇప్పుడు సెల్సియస్ అంతా 24 డిగ్రీ సెల్సియస్ 26 డిగ్రీ సెల్సియస్ అని చూపిస్తుంది మీకు రైట్ సార్. అది రూమ్ టెంపరేచర్. ఇక్కడ కూడా ఎర్త్ సర్ఫేస్ ఎనర్జీ, భూమి ఉపరితల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదయ్యే రోజు జనవరి 3. సూర్యుడికి భూమి దగ్గరగా ఉంటుంది కదా, దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ ఉపరితలం వేడెక్కుతుంది, ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువ నమోదవుతుంది. సూర్యుడికి భూమి దూరంగా ఉంటే తక్కువ వేడెక్కుతుంది. అలా భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజు జనవరి 3. జనవరి మాసం సార్ బాగా చలి పెడుతుంది, మాఘ మాసం కదా, సో అప్పుడప్పుడు మన పళ్ళు కూడా అని అంటారు కదా అని చెప్పేసి ప్రస్తావన చేయొచ్చు. కానీ ఇక్కడ ఉపరితలం సర్ఫేస్ ఎనర్జీ అంటే ఎక్కువ ఉంటుంది అనమాట రైట్ సార్. భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత తక్కువ నమోదైంది జూలై 4 రైట్ సార్. జూలై మాసంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి సార్, మీరేమో ఉష్ణోగ్రత తక్కువ అంటున్నారంటే
ఈ ఉపరితల ఉష్ణోగ్రత అని చెప్తున్నా. ఎక్కువ వేడెక్కడ తక్కువ వేడెక్కడ ఈ రెండు దినాలు మర్చిపోదు. సంవత్సరంలో 365 దినాలు ఉన్నాయి కదా, ఈ 365 దినాల్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్సిమం జాగ్రఫీ దృష్టి ఒక 16 దినాలు గుర్తుపెట్టుకోవాలి. టెట్ లో 1 లేదా 2 సార్లు ప్రస్తావన వచ్చింది మనకు డి యొక్క దినాలను ఆధారంగా చేసుకుని, రైట్ సార్, ఒకటి మర్చిపోదు. సో డిఎస్సిలో కూడా ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ భూచలనాలు ఋతువులు అనే పాఠ్యాంశం 8th క్లాస్ పాఠ్యపుస్తకం ఆధారంగా చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి భూమి యొక్క నిర్మాణం అనే పాఠ్యాంశం దృష్ట్యా ఉత్తరాయణము దక్షిణాయనము, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అపహేలి పరహేలి, దాంతో పాటు విషవత్తుల్లో మార్చి 21 సెప్టెంబర్ 23 ఉన్నటువంటి వసంతకాల విషవత్తు శరత్కాల విషవత్తు, ఈ 6 దినాలను ఉద్దేశించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్ 147. మరి ఇక్కడ భూమికి సూర్యునికి మధ్య ఎక్కువ దూరం తెలిసింది, తక్కువ దూరం తెలిసింది, సగటు దూరం తెలుసుకోవచ్చు కదా. ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు సగటు ఎంత, యావరేజ్ అన్నప్పుడు రాశుల మొత్తము బై, రైట్ సార్, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య, రైట్ సార్. రాశుల మొత్తం ఎంత 147 ప్లస్ 152 ప్లస్ రాశులు 2 ఉన్నవి, ఇది చేస్తే మనకు 149.5 మిలియన్ కిలోమీటర్స్ ఉంది. ఇదే 149.5 మిలియన్ కిలోమీటర్స్ భూమికి సూర్యుని మధ్య సగటు దూరం. నేను ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ గా ప్రకటిస్తాను. ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఒక ఖగోళ ప్రమాణంగా నక్షత్రాల మధ్య గ్రహాల మధ్య దూరాన్ని విజయం కోసం కొలవడం కోసం 2 నక్షత్రాల మధ్య 2 ఆస్ట్రానమికల్ యూనిట్స్ ఉన్నవి, 1 ఆస్ట్రానమికల్ యూనిట్స్ ఉన్నవి, 2 ఖగోళ వస్తువుల మధ్య 3 ఆస్ట్రానమికల్ యూనిట్స్ ఉన్నవి, 75 ఆస్ట్రానమికల్ యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రమాణంగా కొలుస్తున్నాను అనమాట. అలా ఈ విలువ అనేది ఇక్కడ నుంచి వచ్చింది. ఈ విలువను ఉద్దేశించి జస్ట్ క్వశ్చన్ ఎట్లా వచ్చిందంటే ప్రీవియస్ కాలంలో సింపుల్ క్వశ్చన్ 1 AU ఈక్వల్, ఇదే క్వశ్చన్ అన్నమాట, రైట్ సార్. ఎంత 149.5 మిలియన్ కిలోమీటర్స్ సూర్యునికి భూమికి మధ్య, రైట్ సార్. ఇప్పుడు మన సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, పైన ఎక్కడో ఉన్నాడు, రైట్ సార్. ఎక్కడ ఉన్నాడు సార్, సౌర కుటుంబంలో ఒకటి ఉన్నాడు, రైట్ మిత్రమా. మన భూమి ఎక్కడ ఉంది, సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది. అలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ కక్షను ఆధారంగా చేసుకొని మన భూమికి సూర్యునికి మధ్య కొంత దూరం ఉంటుంది కదా సార్. ఇక ఇక్కడ సూర్యునికి భూమికి మధ్య వీడు మన యొక్క భూమి అనుకుంటే, ఈ భూమికి సూర్యునికి మధ్య భూమి ఉపరితలం నుంచి సబ్ ఆఫ్ ద ఏరియా ఎక్కడ 149.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏరియా వద్ద మనకి భూమి యొక్క గురుత్వాకర్షణ బలం 0, సూర్యుని యొక్క గురుత్వాకర్షణ బలం కూడా 0 అవుతుంది అనమాట. ఇక్కడ ఇగో ఈ ఏరియాలోకి వెళ్ళి సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంటాడు ఎవడు, భూమి ఉపరితలం నుంచి మనం ప్రవేశపెట్టినటువంటి ఆదిత్య L1 ఉపగ్రహం ద్వారా, రైట్ సార్. ఆ యొక్క ఉపగ్రహం ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఖగోళ వస్తువు ఏదైతుందో అది ఈ ఏరియాలపై సూర్యుని చుట్టూ తిరుగుతూ సూర్యుని నుంచి విడుదలవుతున్న విద్యుదయస్కాంత శక్తి ఏ విధంగా రిలీజ్ అవుతుంది, శక్తి ఏ విధంగా పరిణామం చెందుతున్న విషయం తెలుసుకోవడం జరుగుతుంది, రైట్ సార్. అలా సూర్యుని యొక్క గురుత్వాకర్షణ బలం శూన్యము, భూమి యొక్క గురుత్వాకర్షణ బలం శూన్యమైనటువంటి 149.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ ఏరియాని లాంగ్ రేంజ్ పాయింట్ అని పేర్కొన్నాం. రీసెంట్ గా మనం ప్రస్తావించిన లాంగ్ రేంజ్ పాయింట్, రైట్ సార్. సూర్యుని పైకి భారతదేశం వాళ్ళు ఇస్రో ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహం ఆదిత్య L1, రైట్ మిత్రమా. మరి భారతదేశంలో ఇస్రో పితామహుడు ఎవరు, ఇస్రో పితామహుడు బాలాచారి సార్. మన డిఎస్సి దినం వస్తుంది, ఆ దినం వచ్చేటప్పటి వరకు ప్రస్తావన మనం కూడా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి సిద్ధమై ఉండాలన్నమాట. ఆ దినం రాగానే ఇట్లా ప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఉండాలన్నమాట. జస్ట్ రైట్ సార్, జస్ట్ వచ్చిందా డేటు 2.5 hours పోయినామా, ఎగ్జామినేషన్ పోయేటప్పుడు ఎట్లయితే పెళ్లి రోజు ఎంతైతే ఆనందంగా ఉంటామో అంత కళతోటి పోవాలి, తిరిగి వచ్చినప్పుడు అంతే కళతోటి రావాలన్నమాట, రైట్ సార్. ఎస్ సోమేశ్వర్ సార్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ టకా ఆన్సర్ చెప్పాలి మీరు, పటాపటా నేను క్వశ్చన్ అడుగుతాను అన్నమాట, రైట్ సార్. భారతదేశంలో అంతరిక్ష రంగ సంస్థ పితామహుడు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వచ్చేటప్పటికి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంటుంది. ఎస్ బాలు, తిరువనంతపురం. సోమేశ్వర్ సార్, రైట్ మిత్రమా. భారతదేశానికి చెందిన ఇస్రో ప్రధాన కేంద్ర కార్యాలయం వచ్చినప్పుడు బెంగళూరు, ఇస్రో ప్రధాన కేంద్ర కార్యాలయం, రైట్ సార్. నెక్స్ట్ భారతదేశం యొక్క అనురంగ సంస్థ పితామహుడు, ఎస్ ఇస్రో 1969 ఆగస్టు 15 ఏర్పడ్డది, రైట్ మిత్రమా. అనురంగ సంస్థ పితామహుడు భారతదేశం యొక్క అనురంగ సంస్థ పితామహుడు కామెంట్ ప్లీజ్ ఫాస్ట్ గా. భారతదేశం యొక్క అనురంగ సంస్థ పితామహుడు
హోమీ జహంగీర్ బాబా, హెచ్జే బాబా, రైట్ సార్. హోమీ జహంగీర్ బాబా. హోమీ జహంగీర్ బాబా అణురంగ సంస్థ ఎక్కడ ఉంది? లేదా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో ప్రీవియస్ అయిన ప్రశ్న ఏంటంటే మన డిఎస్సి లో కూడా మనల్ని అడిగాడు ఆయన, రైట్ సార్. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, రైట్ సార్. ఇది మనల్ని అడిగినటువంటి ప్రస్తావన, రైట్ సార్. ఇట్లున్నారన్నమాట. దీన్ని క్వశ్చన్ పేపర్ లో ఏమొచ్చిందంటే ఇంగ్లీష్ లో ఇదే ఉంది. సో వేర్ ఇస్ ద ఏరియా ఆఫ్ బార్క్, రైట్ సార్. కానీ ఇక్కడ మనోడు అడిగిన అనమాట బార్క్ ఎక్కడ కలదు, రైట్ సార్. మనకు కేసీఆర్ పెట్టినటువంటి బార్ షాప్ ఎక్కడ ఉన్నాయని తెలుస్తుంది, కానీ ఈ బార్క్ ఎక్కడ ఉంటాయంటే తెలుస్తుంది, రైట్ సార్. మాన్స్ అశోకుడు చెప్పిండు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటమని, కేసీఆర్ సార్ చెప్పిండు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం బార్ షాప్లు ఓపెన్ చేయమని, రైట్ సార్. అలాంటి బార్ షాప్లు మన ఏరియాలో, మన మండలంలో, మన రెవెన్యూ డివిజన్ లో, మన జిల్లాలో, మనం ఉంటున్న ఏరియాకి అరౌండ్ చుట్టూ 20 కిలోమీటర్స్ పైన మనకు అవగాహన ఉంటుంది, రైట్ సార్. వాస్తవా? మీకైనా నాకైనా అవగాహన ఉంటుంది, రైట్ మిత్రులు. కాకపోతే ఇక్కడ ఈ బార్క్ ఎక్కడ ఉంది అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. అయితే మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్తున్నా. ఇంగ్లీష్ లో ప్రశ్న తయారు చేస్తారు, ఫస్ట్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటారు మీరు, రైట్ సార్. కాబట్టి ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ని ఈ కంప్యూటర్ ఏం చేస్తుంటే ఇలా మార్చుతారు అన్నమాట, బార్క్ అని డైరెక్ట్ గా, రైట్ సార్. అప్పుడు మీరు బార్క్ అని చెప్పేసి మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. పైన అప్పుడప్పుడు ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు సిబిటి ఎగ్జామ్ కదా, దట్స్ వై ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాంటప్పుడు ఇంగ్లీష్ లో చూస్తే ఓహో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మహారాష్ట్రలోని ట్రాంబే వద్ద ఉంది అనే విషయం తెలుసుకోవాలి. మహారాష్ట్ర ట్రాంబే అనే ప్రాంతంలో విస్తరించింది, రైట్ మిత్రమా? ఎస్, క్లియరా? రైట్ మిత్రమా, వెరీ నైస్. ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనించారు కదా. నెక్స్ట్ అదే తరహాలో చూస్తే ఇంగ్లీష్ పదమైన ఎర్త్ యొక్క అర్థం ఏంటి అని అంటే నేల, మట్టి, పొడి నేల అని అర్థం, రైట్ సార్. ఇది ఇంగ్లీష్ పదమైన ఎర్త్, రైట్ సార్. ఎర్త్ అనే పదం ఏ భాష నుంచి స్వీకరించాలి అని అంటే వన్స్ గతంలో మనం డిస్కస్ చేసాం. ఎర్త్ అనే పదం జర్మన్ ప్లస్ ఇంగ్లీష్, జర్మన్ ఆంగ్ల భాషా పదాల యొక్క కలయిక వల్ల ఏర్పడింది అనమాట, రైట్ సార్. అలాంటి ఇంగ్లీష్ పదమైనటువంటి ఎర్త్ యొక్క అర్థం నేల, మట్టి, పొడి నేల అని అర్థం, రైట్ మిత్రమా. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. ఎస్, ఇక్కడ ఇంగ్లీష్ పదమైనటువంటి ఎర్త్ అనే పదం ఏంటి అంటే ఎర్త్ అన్నాను నేను, రైట్ సార్. ఎర్త్ ఎర్త్ అన్నాను, ఈఏఆర్టీహెచ్, ఎర్త్ అని లేదు. ఎర్త్ అనే పదం మళ్ళీ మనకు గ్రీకు భాషకు చెందిన పదంగా పేర్కొనొచ్చు, రైట్ సార్. గ్రీకు భాష నుంచి రిసీవ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఎర్త్ అనేటటువంటి పదానికి మూలం జర్మన్ ప్లస్ ఆంగ్ల భాషా పదాల యొక్క కలయిక. ఆఫ్టర్ దెన్ మనం ఈ రోజు ఉపయోగిస్తున్న ఎర్త్ అనే పదం గ్రీకు భాషకు చెందినది, రైట్ సార్. ఎస్, ఎర్త్ వేరు, ఎర్త్ వేరు, రైట్ సార్. రెండు డిఫరెన్స్ ఉంటుంది. సురేఖ సార్, సురేఖ మ్యామ్ క్లియరా? ప్రభాకర్ సార్, ఎర్త్ అనేటువంటి పదానికి ఇక్కడ ఎర్త్ అనే పదానికి రెండింటి మధ్య డిఫరెన్స్ లో ఎర్త్ అనే పదానికైనా ఎర్త్ అనే పదానికి అర్థం ఏంటంటే నేల, మట్టి, పొడి నేల అని అర్థం, రైట్ సార్. ఇది గమనించే ప్రయత్నం చేయండి. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ ప్యాంజియా అనగా గ్రీకు భాషలో అర్థం మొత్తం భూమి. ప్యాంజియా అంటే మొత్తం భూమి అని అర్థం. ఈ ప్యాంజియా అనే వస్తువులోనే టాంతాలస్ అనే జలభాగం కూడా విస్తరించుంటుంది, రైట్ సార్. రిమైనింగ్ నెక్స్ట్ సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకి 107,200 కిలోమీటర్ ఫర్ అవర్. 107,200 కిలోమీటర్ ఫర్ అవర్ వేగం చొప్పున తన చుట్టూ తాను తిరుగుతూ తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నది అనమాట, రైట్ సార్. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్ థర్డ్ వన్, రైట్ మిత్రమా. నెక్స్ట్ వర్డ్, ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది? మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తుంది 1370 కోట్ల సంవత్సరాలకి పూర్వం విశ్వం ఆవిర్భవించింది అని చెప్పేసి. 1370 కోట్ల సంవత్సరాల పూర్వం విశ్వం ఆవిర్భవించింది. విశ్వ ఆవిర్భావ క్రమానికి సంబంధించిన శాస్త్రీయబద్ధమైన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంత సృష్టికర్త బెల్జియం దేశానికి చెందిన అబే జార్జెస్ లైమెట్రీ. మనకి ఇంటర్మీడియట్ లో కూడా ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంత సృష్టికర్తకు సంబంధించి ఇంటర్మీడియట్ లో ఉంటుంది. పర్టికులర్ భూమి నిర్మాణంలో భాగంగా ఎడ్విన్ హబుల్ అనేవాడు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని బలపరిచిన వాడు. 1920లో ప్రస్తావన చేయబడి ఉంటుంది, సార్. విశ్వ విస్తరణ సిద్ధాంతాన్ని ప్రస్తావించింది ఎడ్విన్ హబుల్, నాసా అంతరిక్ష శాస్త్రవేత్త. కానీ విశ్వ ఆవిర్భావ క్రమంలో బిగ్ బ్యాంగ్ సిద్ధాంత సృష్టికర్త మాత్రం అబే జార్జియస్ లైమెట్రీ, బెల్జియం దేశం. సో 1370 కోట్ల సంవత్సరాలు, రైట్ సార్. మీరు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు, రైట్ సార్, ప్రతి ఒక్క రేఖ ఒక డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారు అన్నాడు, రైట్ సార్. తూర్పు నుండి పడమర వైపు. ఇక్కడ మనకి భూమి ఆత్మభ్రమణాన్ని పరిగణలోకి తీసుకొని భూమి యొక్క ఆత్మభ్రమణ దృష్ట్యా
మనకు గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీస్ రేఖాంశం నుంచి తూర్పుకి వెళ్తున్న కొలది 4 నిమిషాలు అనేది ఒక్కొక్క డిగ్రీ రేఖాంశాన్ని కలుస్తుంది, రైట్ సార్. పశ్చిమ వైపు వెళ్తున్న కొలది 4 నిమిషాలు అనేది ఒక్కొక్క డిగ్రీ రేఖాంశానికి తగ్గుతుంది, రైట్ సార్. అలా పశ్చిమ వైపు ఏమో తగ్గుతుంది, తూర్పు వైపు ఏమో కలుస్తుంది, రైట్ మిత్రమా. భూమి పడమర నుంచి తూర్పున పోతుంది కదా, రైట్ సార్. పడమర నుంచి తూర్పున పోతుంది కాబట్టి తూర్పుకి వెళ్తే కలుస్తుంది, రైట్ సార్. పశ్చిమ వైపు వస్తే తగ్గుతుంది అనమాట, రైట్ సార్. పూర్వకాలంలో అడిగారు అనమాట, రైట్ సార్. ఉత్తర అమెరికా నుంచి సవ్య దిశలో, రైట్ సార్, అపసవ్య దిశలో కాకుండా సవ్య దిశలో, ఉత్తర అమెరికా నుంచి సవ్య దిశలో ఆసియా ఖండానికి చేరిన వ్యక్తి యొక్క కాలంలో మార్పు ఏంటి, రైట్ సార్. ఆసియా ఖండం నుంచి ఉత్తర అమెరికా వైపు అపసవ్య దిశలో తిరిగినటువంటి వ్యక్తి యొక్క కాలంలో మార్పు ఏంటి, రైట్ సార్. ఇలా అపసవ్య దిశలో తిరిగితే రోజు పెరుగుతుంది, సవ్య దిశలో తిరిగితే రోజు అనేది తగ్గుతుంది, రైట్ సార్. అపసవ్య దిశ మీన్స్ ఇగో ఈ తరహా, రైట్ సార్. ఇలా తిరిగితే రోజు అనేది సార్ పెరుగుతుంది, ఇది ప్లస్ తూర్పులో పోతున్నాం కాబట్టి. అపసవ్య దిశ సవ్య దిశ, సవ్య దిశ మీన్స్ క్లాక్ వైజ్ వచ్చినప్పుడు రోజు అనేది తగ్గుతుంది అనమాట, రైట్ సార్. ఇటువైపు ఆసియా ఖండం ఉంటుంది, ఇటువైపు ఉత్తర అమెరికా ఖండం ఉంటుంది. ఉత్తర అమెరికా ఖండం నుంచి అపసవ్య దిశలో ఆసియా ఖండం వైపు పోతే ఒక రోజు పెరుగుతుంది. ఉత్తర అమెరికాలో శుక్రవారం అయితే ఇక్కడ మనకు శనివారం అవుతుంది. ఆసియా ఖండం నుంచి సవ్య దిశలో ఉత్తర అమెరికా వైపు వస్తే ఒక రోజు తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకుని ప్రయత్నించాలి, రైట్ సార్. ఎస్, ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్ తూర్పుకి పెరుగుతుంది, పశ్చిమానికి తగ్గుతుంది. నెక్స్ట్ 4 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిని జతపరచండి, రైట్ సార్. భూప్రావారం, భూపటలం, భూకేంద్రక మండలం, రైట్ సార్. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది మన ఖనిజాల యొక్క నిల్వలను ఆధారంగా చేసుకొని భూమి యొక్క నిర్మాణం దృష్ట్యా భూపటలం, భూప్రావారం, భూకేంద్రక మండలం అని చెప్పేసి 3 కొలలు డివైడ్ చేసాం, రైట్ సార్. క్రస్ట్, మ్యాంటిల్, కోర్, ఈ 3 ఏరియాస్ లో భూపటలం మనకి 30 నుంచి 100 కిలోమీటర్ల మందం వరకు విస్తరించి ఉంటుంది, 30 నుంచి 100 కిలోమీటర్ల మందం వరకు. అయితే 100 కిలోమీటర్ల మందం అనేది ఖండ భూభాగాలు ఉంటవి, 30 కిలోమీటర్ల మందం అనేది సముద్రాల కింద ఉంటుంది, అడుగుతాం, రైట్ సార్. భూపటలం ఇది, రైట్ సార్. భూపటలాన్ని సిలికాన్, అల్యూమినియం, ఆక్సిజన్ అధికంగా ఉంటుంది కాబట్టి సియోల్ అనే పేరుతో కూడా పిలుస్తాం. నెక్స్ట్ భూప్రావారం, ఇది 100 కిలోమీటర్ నుంచి 2900 కిలోమీటర్ల మందం వరకు విస్తరించి ఉంటుంది. ఈ భూప్రావారంలో సిలికాన్, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి సీమా అనే పేరుతో పిలుస్తారు. భూకేంద్రక మండలం, ఇది 2900 నుంచి 6376 కిలోమీటర్ల మందం వరకు ఉంటుంది. దీన్ని ప్రధానంగా భూకేంద్రక మండలం, పూర్తిగా చెప్పాలంటే దీనిలో నికెల్ మరియు ఫెరస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిఫే అనే పేరుతో పిలుస్తారు, రైట్ సార్. ఆ తరహా ఈ మూడిట్లో మనకి భూకంపాలు సంభవించడానికి, అగ్ని పర్వతాలు పేలడానికి ప్రధాన యోగ్యమైనటువంటి పొర ఏదయ్యా అంటే ఈ భూకేంద్రక మండలం. భూకంపాలు సంభవించడానికి, అగ్ని పర్వతాలు పేలడానికి ఖండచలన సిద్ధాంతంలో భాగంగా ఖండాల యొక్క కదలిక ప్రధాన కారణమైనటువంటి పొర ఏదయ్యా అంటే కారణమయ్యే పొర ఇక్కడ భూప్రావారం. భూప్రావారం అనే పొరపైనే ఖండ భూభాగాలు అనేవి నిరంతరం చలనాలు చేస్తూ ఉంటాయి. ఆ చలనాలు చేస్తున్న ఖండ భూభాగాలు ఒకదానికొకటి ఢీకొట్టినప్పుడు కానీ, ఒకదానికొకటి విరిగిపోయినప్పుడు కానీ, రైట్ సార్, ఒకదాని కిందికి మరొకటి చొచ్చుకుపోయినప్పుడు కానీ మనకు భూమి కంపిస్తుంది. భూమి ఉపరితలంపై కొంతవరకు విభిన్నమైనటువంటి ఉద్దీపన చర్యలు జరుగుతాయి, రైట్ సార్. ఆ తరహా మనకి ఈ భూమి అంతర్గతంగా ఏర్పడుతున్న శక్తికి కారణమేమో భూకేంద్రక మండలం. కానీ భూకంపాలు, అగ్నిపర్వతాలు పేరడంలో ఉన్నటువంటి ప్రధానమైన కార్యాచరణ ఇదంతా కూడా భూప్రావారంలో జరుగుతుంది, అస్థినోస్పియర్ అనే పొరలో, రైట్ సార్. సో ప్రాపర్ గా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం పాఠ్యాంశంలో. ఈ 3 పొరల దృష్ట్యా ఒకటి ఏ, రైట్ సార్, గమనించాలి. భూప్రావారం అనగానే ఇది, భూపటలం అంటే సి, తర్వాత భూకేంద్రక మండలం ఉంటుంది, రైట్ సార్. ఏసీబి ఫస్ట్ వన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు, రైట్ మిత్రమా. ఎస్, సియోల్, సీమా, నిఫే, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, రైట్ మిత్రమా. సుమోస్ అనే శాస్త్రవేత్త చెప్తుంది. భూమి ఘనపరిమాణంలో భూమి లోపల పొరలు ఆక్రమిస్తున్న ఘనపరిమాణానికి సంబంధించింది. ఆగస్టు 1, 2024 తేదీ రోజు జరిగినటువంటి ఎగ్జామ్ లో డిఎస్సి పేపర్ ఈ ప్రస్తావన ఉంటుంది మిత్రమా. భూపటలం మనకి 1%, రైట్ సార్. భూప్రావారం 16%, భూకేంద్రం 83%, రైట్ సార్. మనకి మన యొక్క శాస్త్రవేత్త చెప్పారు, రైట్ సార్, ఏమని, అయ్యా మన ఇంట్లో అప్పుడప్పుడు ఉడకబెట్టినటువంటి కోడిగుడ్డు ఉంటుంది కదా, ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఈ ఉడకబెట్టినటువంటి కోడి గుడ్డు, మళ్ళీ వేరే గుడ్డు కాదు, కోడిగుడ్డు మాత్రమే. చూసిండ్రా ఎప్పుడైనా కోడిగుడ్డు? నిజం చెప్పండి, చూసిండ్రా కోడిగుడ్డు? చూసిండ్రా, రైట్ సార్. చూస్తే ఉడకబెట్టిన కోడిగుడ్డు, మామూలు గుడ్డు కాదు, ఉడకబెట్టిన కోడిగుడ్డు చూస్తే మేము ఉడకబెట్టిన కోడిగుడ్డు చూసలేదు సార్, చూసిన విత్ ఇన్ ఇమీడియట్లీ అది ఉంటుందా అని అంటారా, రైట్ సార్. ఆ ఉడకబెట్టిన కోడిగుడ్లో ఉన్న పైన ఉన్న పెంకు ఏదైతుందో ఈ పెంకే భూపటలం, రైట్ సార్. పెంకు లోపల ఉన్నటువంటి వైట్, ఆ వైట్ ఏదైతుందో ఇగో ఇదే మన యొక్క భూప్రావారం. ఇంకా లోపల ఉన్న ఎల్లో, ఇగో ఈ ఎల్లో ఏదైతుందో సార్ ఇదే భూకేంద్రక మండలం, రైట్ మిత్రం. ఈ మొత్తం ఉడకబెట్టిన కోడిగుడ్డు లోపల మనకి ఎక్కువ మొత్తంలో ఏది ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటుంది అంటే ఎల్లో.
ఎల్లోలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. రైట్ సార్, రైట్ మిత్రమా. సో నాలాగా బక్కగా ఉన్న వాళ్ళైతే ఎల్లో ఎక్కువ తినాలి, మీలాగా లావుగా ఉన్న వాళ్ళైతే వైట్ ఎక్కువ తినాలి. వైట్ లోపల అల్బుమిన్ అనేటటువంటి ఏముంటుంది సార్, ప్రోటీన్ ఉంటుంది కోడిగుడ్డు లోపల. రైట్ సార్, ఈ అల్బుమిన్ అనేది చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది. అందుకే అప్పుడప్పుడు మన వాళ్ళు కాస్మెటిక్స్ తయారు చేసే వాళ్ళు కోడిగుడ్డులో ఉన్నటువంటి వైట్ ఒక్కటి తీసి బయటికి తీసుకొని దానిలో గంధం వేసి సంథింగ్ నానా రకాలుగా అన్ని వేసి కలిపిన తర్వాత పేస్ట్ చేస్తారు అన్నట్టు. రైట్ సార్, పేస్ట్ చేసి ఏదో పేస్ట్ ప్యాక్ చేసుకుంటారు కదా, ఆ పేక్ లో ఇది ఉంటుంది అనమాట, అల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్. ఇక పైన ఉండే పెంక్ ఏదైతుందో ఈ పెంక్ ప్రొటెక్షన్ కోసం ఉండే కాల్షియం కార్బోనేట్. రైట్ సార్, ఇది మనకు ఉన్నటువంటి ఉడకబెట్టిన కోడిగుడ్డు మాదిరిగా మన భూమి ఉపరితలం కూడా అంతర్భాగం కూడా విస్తరించి ఉంటుంది. రైట్ సార్, అప్పుడప్పుడు కోడిగుడ్డు పగిలిపోతుంది చూసారా. రైట్ సార్, ఎందుకు పగులుతుంది? రైట్ సార్, మనం వాడు చెప్తారనమాట, గుడ్డు లోపల ఉన్న ఎల్లో కొంచెం తరగతి పగిలి పైకి ఉబ్బెత్తిగా వస్తుంది. రైట్ సార్, పైకి వచ్చేసి మొత్తం గుడ్డు అంతా విచ్ఛిన్నంగా రాబడుతుంది. రైట్ సార్, అక్కడక్కడ ఎగుడు దిగులుగా, ఆ ఎగుడు దిగులుగా ఉన్నటువంటి ప్రస్థానం నిమిత్తం లోపల ఉన్న ఎల్లో గుడ్డు అప్పుడప్పుడు పగిలిపోయి బ్రేక్ అయిపోయి మనం ఉడకబెట్టిన తర్వాత బయట తీసుకుని ఎట్లయితే బయటకు వచ్చి బ్రేక్ అయి ఉంటుందో అట్లనే ఈ కేంద్రకం వద్ద ఉన్నటువంటి ఎనర్జీ ప్రభావవంతంగానే భూపటలంలో పైన మనకు భూకంపాలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. ఈ అగ్ని పర్వతాల నుంచి విదజల్లబడుతున్న లావా వికోషీకరణ చేత అనేక రకాల నీళ్ళు ఏర్పడతాయి. రైట్ సార్, ఈ గుడ్డు ఏ విధంగా అయితే పగిలిపోతుందో అదే తరహాలో గుడ్డులో ఎట్లయితే ఎల్లో దగ్గరనే చర్య జరిగి పగిలిపోతుంది, ఇక్కడ కూడా కేంద్రకం వద్దనే చర్య జరిగి ప్రధానంగా ఉపరితలం పైన అనేక రకాల భూస్వరూపాలు ఏర్పడతాయి. రైట్ సార్, ఉడకబెట్టిన కోడిగుడ్డుని మర్చిపోతూ ఈ రోజు ఎక్కువ మొత్తంలో ఉడకబెట్టి పరిశీలించండి. రైట్ సార్, వీలైతే పగలగొట్ట పర్లేదు. రైట్ సార్, పగలగొట్టైనా చూడండి లోపల నుంచి ఏమొస్తుందో బయటికి అని చెప్పేసి. ఓకేనా మిత్రమా? రైట్, చెల్లెలకి ఎంతసేపు కోడిగుడ్డు ఉందో లేదో తెలియదు, మొత్తం అయితే ఉంటే ఒకసారి చూడండి అమ్మా, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఉడకబెట్టే కోడిగుడ్డు ఎట్లుంటది అని చెప్పేసి. ఎందుకంటే మనం ఉడకబెట్టిన తర్వాత పరిశీలించాం కదా, లేట్ అని చెప్పి ఫాస్ట్ గా అది చేస్తా ఉన్నాం. ఈ క్రింది వారిలో సరికాని గుర్తించండి సార్. భూప్రావారంలో ప్రధానంగా సిలికేట్ కలిగి ఉండి భూపటలంపై తేలుతా ఉంటుంది. రైట్ సార్, గమనించండి, భూప్రావారంలో ప్రధానంగా సిలికేట్ కలిగి ఉండి భూపటలంపై తేలుతా ఉంటుంది అన్నాడు మనవాడు. రైట్ సార్, వన్స్ గమనిస్తే భూకేంద్రక మండలం ఇనుము నికెల్ వంటి భారీత పదార్థాలను కలిగి ఉంటుంది. భూకేంద్రక మండలం తిరిగి 2 ఉపపొరలుగా విభజించబడుతుంది. భూపటలం రాళ్లతో కూడిన మనుషులను నివసించేదిగా విస్తరించింది. రైట్ సార్, ఇందులో భూపటలం పైన మనుషులు నివసించేటువంటి ప్రధానమైన పొరగా పేర్కొంటాం. ఇది అనేక రకాల శిలతో విస్తరించిన శిలావరణం అన్నాం. భూకేంద్రక మండలం తిరిగి 2 ఉపపొరలుగా విభజించబడుతుంది. అస్థినోస్పియర్ అని భూకేంద్రక మండలం, బాహ్య కేంద్రక మండలం అని, అంతర్కేంద్రక మండలం అని. భూకేంద్రక మండలంలో ఇనుము నికెల్ 2 ఉండడం వల్ల దీన్ని నిఫే అనే పేరుతో ప్రస్తావించాం. నికెల్ మరియు ఫెరస్ ఉండడం వల్ల భూపటలం, ఈ భూపటలం అనేది భూప్రావారం పైన తేలుతా ఉంటుంది. రైట్ సార్, భూప్రావారం అనేది జారే స్వభావం కలిగి ఉంటుంది కానీ భూపటలం పై తేలేదన్నమాట. కాబట్టి ఇది ఒకటి రాంగ్ స్టేట్మెంట్. రైట్ సార్, భూపటలం అనే భూప్రావారంపై తేలుతా ఉంటుంది. ఆ భూపటలం అనేది భూప్రావారం పైన ఇలా తాళనాలు చేస్తూ ఉంటాయి, ఖండాల కదలికలు. రైట్ సార్, మనకు ఆల్ఫ్రెడ్ వెజినర్ చెప్పిన సిద్ధాంతాల దృష్ట్యా. రైట్ సార్, నెక్స్ట్ ఇక్కడ సార్ ఎవరో రిపోర్ట్ వచ్చిండు. ఈ క్రింది వాటిని జతపరచండి. భూపటలం యొక్క విశిష్ట సాంద్రత, భూప్రావారం యొక్క విశిష్ట సాంద్రత, భూకేంద్రం యొక్క సాంద్రత. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఇంటర్మీడియట్ లో కనిపిస్తే మనకి సాంద్రతను ఉద్దేశించి. రైట్ మిత్రమా, చూస్తే ఈ సాంద్రతల ప్రకారం ఒకసారి గమనిస్తే మిత్రమా, అయ్యో ఈ భూపటలం యొక్క సాంద్రత రైట్ మిత్రమా 2.79 గ్రామ్/. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొలది సాంద్రత పెరుగుతుంది, డెన్సిటీ పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనము పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. కాబట్టి ఈ భూకేంద్రక మండలం అనేది ఒక మెత్తటి ముద్ద వలె ఉంటది. మనం అప్పుడప్పుడు చపాతీలు చేస్తాం కదా సార్, చపాతీ పిండి ఏదైతే ఉంటుందో అలా మెత్తని ముద్ద వలె ఉంటది అనమాట. రైట్ సార్, భూకేంద్రక మండలం. కాబట్టి ఫస్ట్ తక్కువ సాంద్రత ఉన్నది భూపటలం, ఇంకొంచెం ఎక్కువ సాంద్రత ఉన్నది భూప్రావారం, మిత్రమా ఇంకా ఎక్కువ సాంద్రత ఉన్నది భూకేంద్రక మండలం. కాబట్టి గమనిస్తే BCA ఇది క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. రైట్ సార్, క్లియరా? నెక్స్ట్, వెరీ నైస్. స్వప్న చర్య చెప్తాను, వైట్ ఎగ్ అనేది ఏరుకు కూడా పెట్టాలి సార్, ఏరుకు పెడితే కూడా ఊడిపోవు అని చెప్పేసి. ఎస్, భూమి లోపలికి పోయిన కొద్ది పెరిగేది ఉష్ణోగ్రత, పీడనము, సాంద్రత ఇవన్నీ పెరుగుతాయి. రైట్ సార్, ఎస్. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్తున్న కొద్ది ప్రతి 32 మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. పీడనం ప్రతి 100 మీటర్ల లోతుకి 1 అట్మాస్ఫియర్ పీడనం పెరుగుతుంది. సాంద్రత, డెన్సిటీ అనేది. రైట్ సార్, మనకి ఇక్కడ అంటే ఐ మీన్ భూపటలము, భూప్రావారం, భూకేంద్రక మండలం ఇది లోతుతో సంబంధం లేకుండా లోపల ఉన్నటువంటి ఖనిజాల యొక్క స్వభావం చేత. రైట్ సార్,
కొన్ని ఏరియాస్ లో రేడియో ధార్మిక పదార్థం ఎక్కువ ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ పెరుగుతుంది, రైట్ సార్, అప్పుడు సాంద్రత తగ్గుతుంది అనమాట. అలా భూమి లోపలికి వెళ్తున్నప్పుడు ఖనిజాల యొక్క స్వభావాన్ని ఆధారంగా చేసుకుని సాంద్రత అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్ సార్. ఈ తరహా మనం ఫస్ట్ 2.79 అన్నాం, తర్వాత 3.46 అన్నాం, తర్వాత 13 అని చెప్పేసి పేర్కొన్నాం. ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు సాంద్రత డెన్సిటీ పెరుగుతుంది. డెన్సిటీ మీన్స్ అణువుల యొక్క సంఖ్య అని అర్థం, రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్, ఒక వ్యక్తి గ్రీనిచ్ రేఖాంశంపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి పశ్చిమంగా ప్రయాణించి 179 రేఖాంశం పైన మనసు మిత్రమా. ఇది మనకు రేఖాంశ లక్ష్యాంశాల దృష్ట్యా మీ క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు డే టైంలో 11 o'clock క్లాస్ ఉంటుంది మిత్రమా. ఈ టెస్ట్ కంప్లీట్ చేసుకొని భూచలనాలు ఋతువులు అనే పాఠ్యాంశం డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా అడవులు, వినియోగము, సంరక్షణ పాఠ్యాంశం ఈ రోజు జాగ్రఫీ క్లాస్ ఉంటుంది. తెలుగు సార్ వస్తా అన్నాడు, వీలైతే తెలుగు సార్ కూడా ఈవినింగ్ టైంలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, రైట్ సార్. మన ముందు ఒకవేళ వచ్చేటువంటి టెక్ టు డిఎస్సీ పరిగణలో తీసుకొని ఎస్ఏ ఎస్జిటి వాళ్ళకు ఉపయుక్తమయ్యే విధంగా వీలైతే తెలుగును కూడా ఇంట్రడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ కూడా సార్ వస్తానని ప్రస్తావన చేశారు, మాట్లాడదాం. తదుపరి తర్వాత ఈ నెక్స్ట్ సండే నుంచి ప్రాపర్ గా నెక్స్ట్ మిగతా సార్ వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు, ఓకేనా? అప్పటిదాకా టెస్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది 2 ఉంటుంది సార్. సూపర్ ఛాలెంజ్ కోర్స్ ఒకటే ఉంటుంది డిఎస్సీ అయిపోయేదాకా, మళ్ళీ కొత్త కోర్సు ఉండవు. టెస్ట్ సిరీస్ కోర్స్ మాత్రమే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ 2 వేరు ఉంటుంది. మన సూపర్ ఛాలెంజ్ కోర్స్ మిత్రులకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆపాను నేను, ఎందుకంటే మన వాళ్ళు రాయట్లేదు కాబట్టి ఆపాను. మీరు రాయనప్పుడు నేను ఎగ్జామ్స్ పెట్టి కూడా వేస్ట్ అనమాట. కాకపోతే మీ సమయం వృధా కాకుండా ఉండడం కోసం పిఐ పైన మీకు షెడ్యూల్ ప్రకటించాను కదా. పిఐ 2 షెడ్యూల్ ఉంటుంది. ఒకటి డిఎస్సి సిలబస్ షీట్ లో ఉన్న టాపిక్స్ ఆధారంగా షెడ్యూల్ క్రియేట్ చేసి ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టుకున్నాం మనము. ఇప్పుడు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకుని మీకు షెడ్యూల్ క్రియేట్ చేయడం జరిగింది, రైట్ సార్. సో విద్యా దృక్పథాలు ఈ బుక్ ఒకటి చదవాలి తప్పకుండా. నేను దీంతో పాటు ఏమంటున్నా అంటే మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడం కోసం ఏపీకి సంబంధించి ఇది ఒక బుక్ తెప్పించుకోండి, రైట్ సార్. ఈ 2 పుస్తకాలు చదివితే మీకు పిఐలోకి వెళ్ళి మార్క్స్ 80% బయటికి పోయిగా, రైట్ సార్. వేరే సార్ వాళ్ళు ప్రస్తావన చేసినటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రస్తావన చేసినటువంటి ఆ టెక్స్ట్ బుక్స్ తో పోల్చుకుంటే సార్ పర్ఫెక్ట్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు నేను తయారు చేసిన పుస్తకం ముందు పెట్టుకొని వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేయడు, రైట్ సార్. వాడు తయారు చేసేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, దాంతో పాటు టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇవి బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. మేధావి వర్గం క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఏ తరహా పాటిస్తున్నాడో మనం ఆ తరహా వెళ్ళాలి. కాబట్టి నేను అందుకే అంటున్నా పర్టికులర్ గా మనం వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి వాళ్ళు రిసీవ్ చేసుకున్న పుస్తకాలే మనం చదివి పెట్టాలన్నమాట. అందుకే స్కూల్ టెక్స్ట్ బుక్స్ 80% వదిలిపెట్టద్దు. దాంట్లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ వరకు చదవాలి. అదే మాదిరి తెలుగు అకాడమీ సంబంధించిండే ఇలా పిఐ కానీ అదే మాదిరి మెథడాలజీ బుక్లు కానీ చదవాలి, రైట్. అవి తప్ప ఇవి చదవండి. మీకు అర్థం కావడం కోసము, సులభంగా ఇంకా ఈజీగా ఐడెంటిఫై అవ్వడం కోసం, రెఫరెన్స్ కోసం వేరే పుస్తకాలు తీసుకోండి. యాజ్ యువర్ ఒపీనియన్, అది మీ ఒపీనియన్. నేనేమంటే తెలుగు అకాడమీ తప్ప వేరే ఏం లేదు. తెలుగు అకాడమీ నుంచి క్వశ్చన్స్ తయారవుతాయి, వాడు అదే పుస్తకం ముందు పెట్టుకుంటాడు, వాడు బుక్ అదే నేను పెట్టుకొని రాస్తున్నా సార్ అంటే వాడు పుస్తకంలో నేను అక్కడి నుంచి క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నా అన్నాడు. కాబట్టి ఆ బుక్కే చదవాలి మనం, రైట్ మిత్రం. ఆ లాజిక్ మిస్ అవ్వద్దు. కాబట్టి ప్రాపర్ చదివే ప్రయత్నం చేయండి. 10వ తేదీ నుంచి మీకు షెడ్యూల్ రిలీజ్ చేశాను కదా, ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ వస్తుంది. ప్రాపర్ గా రాయండి. క్వశ్చన్ల యొక్క సంఖ్యతో సంబంధం లేకుండా ఎక్కువ తక్కువ నేను ఆ టాపిక్ అంతా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాను. దాని ప్రకారం మీరు ఎగ్జామ్స్ రాస్తున్నాండి. కొంచెం కాల్ లిఫ్ట్ చేయండి. మన యాప్ని, మన కోర్సు కూడా మీకు తెలిసిన మిత్రులు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక స్టాటస్ పెట్టుకోండి దయచేసి, ప్లీజ్, రిక్వెస్ట్, రైట్ సార్. మీకోసం ఇంత చేసినప్పుడు ఒక చిన్న మాట సాయం కూడా చేయకపోతే ఎట్లా సార్? కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు చేస్తేనే ఒక 10 మంది జాయిన్ అయితే నేను ఇంకా ఎక్కువ సార్ వాళ్ళని తీసుకొచ్చి రివిజన్ క్లాస్ చేయించవచ్చు. దాంతో పాటు టెస్ట్లు ఎక్కువ పెట్టవచ్చు. కొన్ని పీడిఎఫ్ కూడా రెడీ చేసి మీకు హ్యాండ్ అవుట్ చేస్తాను, రైట్ మిత్రం. అది గమనించే ప్రయత్నం, ఓకేనా? థ్యాంక్ యూ సార్, రైట్. మనకి అకాడమీ, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి ప్రాపర్గా లభిస్తుంది. మీరు మరి 15 టాపిక్లు మనం పెట్టాము, ఇంక్లూడింగ్ సైకాలజీతో పాటుగా. ఈ ఫస్ట్ ఎడిషన్ 2013 మిత్రమా, రీప్రింట్ కాబట్టి నో ప్రాబ్లం. 2018 అయినా పర్లేదు. మనకు ప్రింట్ చేంజ్ అయింది అంతే తప్ప ఎడిషన్ చేంజ్ కదనమాట. ఇప్పుడు బాగా గమనించండి, మనకు పేజ్ నెంబర్ 2nd or 3rd పేజీలో ఇక్కడ ఎడిషన్ ఆర్ పేజ్ అని ఉంటుంది, రైట్ మిత్రమా. అనిపిస్తుందా? ఈ ఏరియా అలా రీప్రింట్ అన్నప్పుడు ప్రీవియస్ ఉన్నా పర్లేదు, రీ ఎడిషన్ మాత్రం. ఇది రీప్రింట్ అయినా పర్లేదు. ఐ మీన్ అది ఎడిషన్ చేంజ్ చేయాలంటే 2013 నుంచి మీరు ఈ పుస్తకంలో ఏ ఎడిషన్ ఉన్నా చదవచ్చు అనమాట, ఓకేనా? ఏ ప్రింట్ ఉన్నా చదవచ్చు, రైట్. థ్యాంక్ యూ ఆల్. స్టాటస్ పెట్టి షేర్ చేస్తారని, మా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ ఫ్యామిలీలో మేము ఒక భాగస్వామ్యం మీరు అనుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా. యూట్యూబ్లో కూడా కింద కొంచెం కామెంట్ పెట్టండి, మన క్లాసెస్ ఎలా ఉన్నాయి, పాఠ్యాంశాలు ఎలా చెప్తున్నాము, 4 o'clock లేసి ఏ విధంగా ముందుకెళ్తున్నాయి. సో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన రిజల్ట్ లో మాక్సిమం 50% పీపుల్స్ 4 AM క్లాసెస్ వల్ల మాకు జాబ్ వచ్చింది సార్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే
4 AM మనం క్లాస్ చేసినా చేయకపోయినా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇక చదవడం స్టార్ట్ చేశారు అనమాట. అలా 4 o'clock నుంచి 6 o'clock వరకు చేయడం, తర్వాత చెల్లెలు ఏమైనా కార్యక్రమం ఉంటే పంట పని చేసుకోవడం, తర్వాత మళ్ళీ స్కూల్ పోయి రావడం, తర్వాత మన క్లాస్ వినడం, మళ్ళీ నైట్ టైంలో కూడా 11 o'clock 12 o'clock వరకు కూడా మన క్లాసెస్ చెప్పిన వల్ల కొంత టైం ఎక్కువ కవర్ అయిపోయి మనకు రిజల్ట్ వచ్చేసారని చెప్పేసి 78 79 మార్కులు వచ్చిన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ప్రస్తావన చేశారు. రైట్ సార్. సో ఆ తరహా సో సుమారుగా ఏపీ మిత్రులకు ఎట్లయితే వచ్చిందో మనకు తెలంగాణ మిత్రులు కూడా అదే తరహా రిజల్ట్ సాధించే ప్రయత్నం చేయాలి. కాకపోతే వాళ్ళు కొంచెం మీరు బాధపడదు, మనం ఉపాధ్యాయ వృత్తిలో మన వాళ్ళు కొంచెం ఎథిక్స్ వాల్యూస్ని పక్కన పెట్టేసి కొంచెం అటు ఇటు డైవర్ట్ అయిపోయారు. ఐ మీన్ అంటే ఉద్యోగాలు పొందిన ఒక విధంగా, చెప్పే పేర్లు ఒక విధంగా అట్లా సార్. కాబట్టి మన ప్రస్తావన అట్లా కాకుండా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఎస్ బాలు, తెలుగు అకాడమీలో కాకుండా వీలైతే ఏపీలో మిత్రులు ఎవరు లేరా మన వాళ్ళు? ఏపీలో ఎవరైనా మిత్రులు ఉంటే ఏపీకి సంబంధించి విజయవాడ తదితర ప్రాంతాల్లో బుక్ స్టోర్లలో ఉండవి, అకాడమీ కాకుండా. అలా బుక్ స్టోర్లో ఈ పుస్తకం ఒకసారి కాపీ కవర్ పేజీ, రైట్ సార్, విద్యా దృక్పథాలు, ఈ పుస్తకం ఒకసారి కవర్ పేజ్ చూసి పెట్టండి. అస్మా మేడం ఆల్రెడీ పీడిఎఫ్ పంపించింది మన వాట్సాప్ గ్రూప్లో. అస్మా చెల్లె పంపించింది, ఒకసారి చూడండి. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. సురేఖ మ్యామ్, కంటెంట్ క్లాసెస్ అనేది చెల్లె ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టిండ్రా, అవి వినండి, నేను వీల్ ప్రకారం తీసుకుంటాను అనమాట. రైట్ సార్, మ్యాక్సిమం తీసుకుంటాను వీల్ ప్రకారం. కొంచెం విధి నిర్వహణతో పాటు మన క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవడం, సో సంథింగ్, ఇప్పుడు ఏఐ కాల్స్ మాట్లాడడం, ఇట్లా కొంచెం టైం సరిపోవట్లేదు. మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇప్పుడు 8th క్లాస్ వరకు వచ్చాం మనం కంటెంట్ క్లాసెస్లో. రైట్ సార్. సో ఇంకో 4 రోజులు అయితే అయిపోతుంది 10th క్లాస్ వరకు. తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉంటాం, మల్టీ టైమ్స్ రివిజన్ చేస్తాము. ఇప్పటిదాకా రికార్డ్ చేసినవి ఏవైతున్నాయో, రికార్డ్ మీన్స్ లైవ్ చేసినవే, అది స్టోర్ అయి ఉంటుంది, అవి వినండి. ఓకేనా మ్యామ్? రైట్, తప్పకుండా టైం వేస్ట్ చేయకండి, నేను చేసుకుంటూ వస్తాను. మనకి ఇంకా చాలా టైం ఉంది, గాబరపడాల్సింది, నిదానంగా పోదాం. బాలు సార్, ఇంత కళ్ళు పోతుంది సార్. బాలు సార్, మీరు మేము కాపాడుకుంటున్న ప్రాణాలు సార్. రైట్ సార్. మీరు జనరల్గా కళ్ళు పొడగొట్టుకుంటే మళ్ళీ రేపు మ్యారేజ్ టైంలో ఇబ్బంది అయితే మనకు కట్న కానుకలు తక్కువ వస్తుంది. మీరు కళ్ళు అట్లే పెట్టుకోండి. మ్యాక్సిమం వీలైనంత వరకు ఆ పీడిఎఫ్లను ప్రింట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఏమైనా ఆర్థికపరమైన సహాయ సహకారాలు కావాలని నేను అందుబాటులో ఉంటాను. సురేఖ చెల్లి, రైట్ రా. బుక్ పని కూడా జరుగుతాం చెల్లె, మీకు తొందరగానే, మీ ముందుకు తొందరగానే వస్తుంది. మేఘన మ్యామ్, 2 చదవాలంటే ఒకటి చదివి సరిపోతుంది. కాకపోతే ఆ రెండిట్లలో ఉన్న సమాచారంలో ఏపీకి సంబంధించిన ఈ బుక్ లో కొంచెం వివరణాత్మకంగా ఈజీగా ఉంటుంది, ఎక్కువ కాకుండా ఎందుకంటే అర్థవంతంగా ఉంటుంది. బుల్లెట్ పాయింట్స్ మనకు క్వశ్చన్ ఎగ్జామినేషన్ అడుగుతున్న క్వశ్చన్స్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇందిరా చెల్లి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా, ధన్యవాదాలు. 11 o'clock క్లాస్ ఉంటుంది. తిరిగి మళ్ళీ మీకు డే టైంలో ఈరోజు క్లాస్ ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ అని ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రాపర్గా మనం ముందుకెళ్ళే ప్రయత్నిద్దాం. కొంచెం మీరైతే సపోర్ట్ షేర్ చేసి, ఓకేనా? రైట్ సార్. చెప్పండి సార్, చెప్పండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి. రిక్వెస్ట్. ఎస్, ఏపీలో 35% ఉంటుంది సార్. 6 టాపిక్స్ ఉంటుంది. ఆ 6 టాపిక్స్ మన దానిలో ఇంక్లూడింగ్ ఏంటి అనమాట. ఒకవేళ టెట్ వస్తే మాత్రం మీరు సైకాలజీ కూడా అక్కడికే తెచ్చుకొని చదవండి. 30కి 30 వస్తాయి, 100%. ఓకేనా? రైట్ సార్. ఎందుకంటే నేను వాళ్ళ క్వశ్చన్స్ రాసేటప్పుడు చూసిన సైకాలజీ సంబంధించి వాళ్ళ టెట్ విషయంలో మన క్వశ్చన్ రాసాం కదా సార్, ఆ క్వశ్చన్ చూస్తే నాకు అర్థమైపోయింది అనమాట. ప్రీవియస్ ప్రశ్న పత్రం చూస్తే ఆడు పుస్తకం రాసిన వాడు ఎవరైతే ఉన్నాడో మ్యాక్సిమం ఏదైతే ప్రీవియస్ ప్రశ్నల గురించి తీసుకున్నాడు, ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు ఆ పుస్తకాల ముందు పెట్టుకుని రాశాడు అనమాట. కాబట్టి తెలుగు అకాడమీ సేమ్ కవర్ పేజ్ ఉంటుంది, అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో. ఆ సైకాలజీ కూడా తీసుకోండి. మన దగ్గర టెట్ పెడతారా పెట్టరా అనే విషయం ఈ 10 days లో తెలిసిపోతుంది మిత్రమా. మాక్సిమం డిఎస్సికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయని ఒక ప్రస్తావన ఉంది. వీల్ ప్రకారంగా ఒకవేళ లేకపోతే టెట్ పెడితే ఉపాధ్యాయ వృత్తులను బేస్ చేసుకొని ప్రమోషన్ల నిమిత్తం టెట్ పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. కాకపోతే ఈ రెండింటిపైన కొంతవరకు సందిగ్ధత కొన్ని నెలకొన్నది. రైట్ సార్. రెండిట్లలో ఏది ముందు వచ్చినా రాయడం కోసం మనకు సిమిలర్ ఉన్న టాపిక్ ఏముంది, టెట్ వచ్చినా డిఎస్సి వచ్చినా టీచింగ్ మెథడాలజీ కంటెంట్ రెండు అందులో ఇందులో ఉంది. కాబట్టి మాక్సిమం రెండింటి దృష్ట్యా కంటెంట్ ప్లస్ టీచింగ్ మెథడాలజీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడున్న టైంలో టెట్ వస్తే తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ చదువుదాం, డిఎస్సి వస్తే పిఐ జీకే కరెంట్ చదువుదాం. రైట్ సార్. ఈ మధ్యలో మాత్రం పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, అట్ట టు అట్ట తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఇంటర్మీడియట్ వరకు, దాంతో పాటు టీచింగ్ మెథడాలజీ ఇది చదివి పెట్టుకుందాం. రైట్ సార్. అందుకే వీటిపైన ఎక్కువ మొత్తం ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. ఎస్.
రైట్ మిత్రమా.